బైబిల్ తెరిచి 1 సమూయేలు గ్రంథం 1:7 చదువుతూ ఉన్నాను. 1 సమూయేలు గ్రంథం 1:7. ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయించి ఉండగా అన్న యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చింది. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు సిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండేది. ఏలైనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినపడక ఉండేను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉందో నువ్వు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానని ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానం చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపమ కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచిచు నాలో నేను దీన్ని చెప్పుకొనిచుంటినని. అంతటా ఏలి, నువ్వు క్షేమముగా వెళ్ళము. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖం ముఖిగా ఉండుట మానెను. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవము గల ప్రభువా, ఇంతవరకు పాటలతో నేను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాము. ఇదిగో ప్రభు, ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన స్థానంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి, నీ వాక్యం యొక్క ప్రసన్నతలోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ వచ్చి మమ్మల్ని అందులోకి నడిపించును గాక. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ వాక్యమును జత చేయబడును గాక. నీ పరిశుద్ధాత్మ వాక్యమును అభిషేకించును గాక. ఓ, వింటున్న ప్రతి బిడ్డను కూడా అభిషేకించదు గాక. ఓ, వారి హృదయాలు సున్నతి చేయబడును గాక. వారి జీవితాలు సున్నతి చేయబడును గాక. వారి చెవులు సున్నతి చేయబడును గాక. వారి కన్నులు సున్నతి చేయబడును గాక. ఓ, దాచబడిన మర్మములు, ఓ దేవా, గుర్తించడానికి మనోనేత్రాలు తెరవబడును గాక. ఓ, 7వ ముద్ర కింద దాచబడిన మర్మములన్నిటినీ గ్రహించడానికి పరిశుద్ధాత్మ, ఓ దేవా, అంతరంగంలో దాగున్న ముసుగును తీసివేయును గాక. ఎదురడుతున్న ప్రతి దురాత్మ శత్రుని, దయ్యపు శత్రులను యేసుక్రీస్తు నామములో బంధించండి. దేవా, నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క శక్తి, నీ యొక్క దేవదూతలు ప్రభువ మా చుట్టూ కదలాడును గాక. ఓ ప్రభు, నీకు అప్పగిస్తూ సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నాం. ఉదయకాలము అన్న కోసం మనం చూస్తా ఉన్నాం. ఎంతమందికి గుర్తుందండి? అన్న వధువుకు మాదిరిగా ఉన్నది. అంటే మనకు ఒక మాదిరిగా ఉన్నదామె. ఈ చివరి కాలంలో ఉన్న దేవుని యొక్క భార్యకు ఆమె ఒక మాదిరిగా ఉన్నది. నిజమైన క్రైస్తవ సంఘానికి ఒక మాదిరిగా ఉన్నది. హల్లెలూయా. ఎవరికండి? నిజమైన క్రైస్తవ సంఘానికి అన్న ఒక మాదిరి. అన్న జీవితాన్ని చూస్తే అన్న ఏ విధంగా ఆమె వాక్యం యొక్క క్రమంలో ఉన్నదో దాని యొక్క క్రమాన్ని మనం చూసినప్పుడు, ఆ క్రమమును మనం చూసినప్పుడు అప్పుడు మనం ఏ లైన్లో ఉన్నామన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అన్న, ఆమెకు పిల్లలు లేరు, గర్భము మూసివేయబడి ఉంది, ప్రతి క్షణము కూడా ఏడుస్తూ ఉంది.
ఆమెను ఎంతగానో తన భర్త ఆదరిస్తూ ఉన్నాడు. ఎలాగ ఆదరిస్తున్నాడంటే, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నీ బాధ. ఆమె బాధపడుతూ ఏం చేస్తుందంటే రోజు అన్నం తింటూ కూడా మానేస్తుంది. హల్లెలూయా. అన్నం తింటూ మానేసి ప్రభు కోసం కనిపెడుతుంది. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఇళ్లలో స్త్రీలు ఏదైనా డిస్కషన్ వచ్చిందనుకోండి, మాట్లాడడం మానేసి మాత్రమే చేస్తాడు. అవునా? ఎందుకంటే తన భర్తను లైన్లో పెట్టాలంటే వస్తాడు, మరలా నేను చెప్పింది వింటాడు, నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు, నేను చెప్పింది ఖచ్చితంగా వింటాడని చెప్పి తను అనుకున్నది సాధించే వరకు ఆమె మంచం నుంచి లేగదు. అది స్త్రీ యొక్క నైతిక స్వభావం అన్నాడు ప్రవక్త. అంటే ఆమె యొక్క పట్టుదల అది. అంటే ఆమెకు ఏదైనా భర్త దగ్గర నుంచి పొందుకోవాలంటే ఆమె ఏం చేస్తుందంటే, అవసరమైతే 2-3 రోజులు మాట్లాడడం మానేసి అన్నం తినడం కూడా మానేస్తుంది. అన్నం తినడం మానేయడము, లేకపోతే మాట్లాడడం మానేయడము, ఇలా చేసి ఉంటుంది అనమాట. హల్లెలూయా. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ అన్న కూడా అదే చేస్తుంది. ఆమె అన్నం తింటలేదు. అన్నం భోజనం మానేసి ఆమె ఏం చేస్తుందంటే, తన భర్త కోసం ఎదురు చూస్తుంది. తన భర్త దగ్గర నుంచి ఆమెకు జీవం కావాలి, తన భర్త దగ్గర నుంచి ఆమెకు విత్తనం కావాలి. ఆమె ఆ యొక్క విత్తనాన్ని పొందుకోవడం కోసం ఈమె అన్నపానాలు మానేసి ఏడుస్తూ కూర్చుంది. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తూ కూర్చుందంటే, ఆమె దేవుని దగ్గర ఏంటంటే ఉపవాసం ప్రకటించిందంట. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, ఉపవాసం ప్రార్థన మనం ఎందుకు చేస్తున్నామంటే, ఏదో ఉత్తుత్తి ప్రార్థన మనం చేసి వెళ్ళిపోవడం కాదు. ఉపవాస ప్రార్థన అంటే, ఒక భార్య తన భర్త దగ్గర పొందుకోవడానికి ఏ విధంగా మొక్కు పట్టి ఆమె ఎలాగైతే తినకుండా పడుకుని తిరిగి ఆమె సాధిస్తారా లేదని మీరు సాధిస్తారు కదా, అలాగే క్రీస్తు దగ్గర మనం ఉపవాసం చేసి దేవుని దగ్గర మనకు కావాల్సింది అలా సాధించాలి. హల్లెలూయా. అదే ఉపవాసం అంటే భర్త దగ్గర కావలసిన పొందుకోవడానికి ఏ విధంగా తిండి తిప్పలు మానేసి కోపముతో ఆమె ప్రతాపం తీర్చుకుంటుందో, ఈ అన్న కూడా చదవండి. మీరు బైబిల్ చదవండి, ఆమె చదవండి, మీరు బైబిల్ చదవండి. అక్కడ ఏముందో చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం 2వ వచనం చదువుతా ఉన్నాను. వీరిలో ఒకదాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్న. పెనిన్నకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అతడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు హొఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉన్నారు. ఎల్కానా తాను బలి అర్పణ చేసినాడు. తన భార్యకు పెనిన్నాకు తన కుమారులను పాలు ఇచ్చుచూ వచ్చింది. కానీ అన్న తనకు ప్రియమగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చింది. యెహోవా ఆమెను సంతు లేకుండా చేశాను, సంతానం లేకుండా చేశాడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న కారణమును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఏం చేస్తుందంటే అపహాస్యం చేస్తూ ఉంది. ఆమెను విసిగించుటకే ఆమెకు కోపం పుట్టించు వచ్చింది. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా అన్న యెహోవా మందిరం పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను. ఏం చేస్తుందంటే కోపం వస్తుంది. దేవుడు నాకు ఎందుకు సంతానం ఇవ్వలేదు, దేవుడు నాకు సంతానం ఇచ్చి ఉంటే ఈ యొక్క పెనిన్న చేత నేను ఇన్ని మాటలు పడుండేదాన్ని కాదు కదా, ఈ నింద నేను పడుండేదాన్ని కాదు కదా, ఇంత అపనింద దేవుడు నాకు ఎందుకు చేశాడు, ఎందుకు ఈ బాధ అనుభవించవలసి వస్తుంది అని దేవుడి మీద కోపంతో ఆమె ఏం చేసిందంటే భోజనం మానేసి ఉపవాసం ప్రకటించేసింది. హల్లెలూయా. సహజాతీతంగా మీరు ఇళ్లలో చేసినట్టుగానే ఆమె చేసింది. అందరూ భర్తల మీద చేస్తారు, ఆమె దేవుడి మీద చేసింది. మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తామంటే శుక్రవారం నెలకు ఒకసారి ఏర్పాటు చేసుకుని దేవుని దగ్గర మన యొక్క ఆ యొక్క నిజమైన గొడ్రాలితనం పోగొట్టుకోవడానికే మనము ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెడతాం. హల్లెలూయా. అయితే ఇక్కడ జరుగుతున్న కార్యాలు మనం చూడాలి. ఇప్పుడు ఆమె ప్రలాపించి ప్రాధేయపడి ఏడుస్తూ ప్రభు యొక్క సన్నిధిలో మొరపెడతా ఉంది. ఆమెకు గర్భం దేవుడు మూసేశాడు. ఆమె విత్తనం పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నది.
ఇప్పుడు ఆమెకు విత్తనం కావాలి. దాని కొరకు ఆమె దేవుడు ఎలాంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడో ఆమె చూస్తూ ఆ మార్గం కొరకు ఆమె కనిపెడతా ఉందట. దాని ద్వారా మనకు ఎలాంటి మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు పూర్తిగా దేవుడు మనకు అర్థం చేయించాలి. హల్లెలూయా. నిజంగా దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తులు, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క కుమారులు కుమార్తెలు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే గర్భంలోకి వస్తూ ఉందో, ఆ మనసులోకి వస్తూ ఉందో వారు ఆత్మ చేత గర్భం దాలుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేనంతసేపు కూడా నీవు కూడా ఒక గడ్రాలుగా ఉన్నావు. భౌతికమైన పిల్లల కోసం నేను మాట్లాడతలేదు, కానీ నీవు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ హృదయంలో గనక నువ్వు పొందుకోకపోతే నువ్వేమై ఉన్నావు? గొడ్రాలితనంతో ఉన్నావు. పరిశుద్ధాత్మ లేని ప్రతి ఒక్కరు కూడా గొడ్రాలై ఉన్నారు. అన్న ఎందుకు మొరపెడుతుందంటే, అన్న ఎందుకు ప్రార్థిస్తుందంటే ఆ గొడ్రాలితనాన్ని పోగొట్టుకోవడానికి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆమె గొడ్రాలై ఉంది. ఇప్పుడు ఆత్మ సంబంధముగా మనము కూడా పరిశుద్ధాత్మ లేకపోతే మనము కూడా గొడ్రాలై ఉన్నాం. అయితే ఇప్పుడు అన్న ఏ విధంగా గొడ్రాలితనం పోగొట్టుకోవడానికి ప్రయాణం చేస్తా ఉందో, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నీవు నేను కూడా అదే విధమైన ప్రయాణం చెయ్యాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అన్న ప్రయాణం ఎట్లయితే ఉందో, ఇప్పుడు నీవు నేను కూడా ఆ విధంగానే ప్రయాణం చేసినప్పుడు ఆమె ఏ విధంగా పరిశుద్ధాత్మ పొందుకుందో అదే రీతిగా మనము పరిశుద్ధాత్మ పొందుకుంటాం. దేవుడు ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తికి ఒక మార్గం అని ఏర్పాటు చేశాడంటే ఆ మార్గము ద్వారానే నెక్స్ట్ వ్యక్తికి కూడా అలాంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. మనిషికో మార్గాన్ని పెట్టడు. మనిషికో విశ్వాసం లేదు, మనిషికో సిద్ధాంతం లేదు, మనిషికో సంఘం లేదు. హల్లెలూయా. ఈరోజు బోల్డ్ సంఘాలు ఉన్నాయి, బోల్డ్ రకాల విశ్వాసాలు ఉన్నాయి, బోల్డ్ రకాల బోధలు ఉన్నాయి, రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అంటారు. నీ బోధ నీది, నా బోధ నాది అంటారు. అలాగే బైబిల్లో చెట్టు అవదండి. బైబిల్ అలా లేదు. అందరి విశ్వాసము దేవుని యొక్క విశ్వాసమై ఉండాలి. అందరి యొక్క బోధ దేవుని యొక్క బోధ ఉండాలి. అందరి యొక్క స్వభావము దేవుని యొక్క స్వభావమై ఉండాలి. హల్లెలూయా. నిజమైన దేవుని యొక్క సంఘంలో అందరూ కూడా ఏకాత్మతో ఉంటారు, ఏక మనసుతో ఉంటారు. అయితే ఇక్కడ జరుగుతున్న కార్యాలు మనం చూద్దాం. ఇప్పుడు హన్నా గర్భాన్ని దేవుడు మూసేశాడు కాబట్టి ఆమె ఆ గర్భాన్ని తెరవడానికి ఎటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆమె చూస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దానిని బట్టి మనం ఏం చేయాలంటే పాత నిబంధన మరియు కొత్త నిబంధన నుండి మనం చూడాలి. పాత నిబంధన అన్నాకు మార్గం అయితే క్రొత్త నిబంధన మనకు మార్గమై ఉన్నది. హల్లెలూయా. అన్నాకు దేవుడు మార్గాన్ని ఎలాగ ఏర్పాటు చేశాడంటే పాత నిబంధన ఆమెకు ఒక మార్గంగా ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఎలాంటి మార్గం ఇచ్చాడంటే కొత్త నిబంధన ఒక మార్గంగా ఉంది. ఆమె అన్న పాత నిబంధనకు సంబంధించింది కాబట్టి పాత నిబంధన గుండా దేవుడు ఆమెకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం కొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి దేవుడు కొత్త నిబంధన ద్వారా మనకు మార్గాన్ని వేశాడు. అయితే కొత్త నిబంధన ఒక మార్గము, పాత నిబంధన ఒక మార్గము అన్నట్టుగా ఉండదు. అదంతా కూడా కలిపి ఒకటి బైబిల్. అది కొత్త నిబంధన పాత నిబంధన కలిపితేనే బైబిల్ అవుతుంది. హల్లెలూయా. అయితే దేవుని యొక్క నిజమైన సంతానము రెండు గ్రంథాల ద్వారా, రెండు నిబంధనల ద్వారా పాత నిబంధన కొత్త నిబంధన కలిపి తీసుకెళ్తూ ఉంది. ఇది పక్షిరాజు కాలము కాబట్టి పక్షిరాజుకు దేవుడు రెండు రెక్కలు ఇచ్చాడు. రెండు రెక్కలు ఏమిటంటే అది పాత నిబంధన కొత్త నిబంధన. ఆ రెండు కలిస్తేనే ఆ పక్షిరాజు ఆకాశ మండలంలో ఎగరగలుగుతుంది. ఆ పక్షిరాజుకు రెండు రెక్కలు ఉంటేనే ఆకాశ మండలంలో ఆ సుడిగాలికి ఎదురు ప్రయాణం చేస్తూ ఉంది. ఒకవేళ అనుకో రెక్కుండో రెక్కలేదనుకోండి పక్షిరాజు అక్కడ పడి ఉంటుంది మోహన్. ఎందుకంటే అది పనిచేయదు. రెండు రెక్కలు కావాలి, రెండింతల ఆత్మ కావాలి. ఆ రెండింతల ఆత్మను బట్టే నిజమైన పక్షిరాజు ఆ యొక్క ఆకాశంలో ఎగురుచున్న పక్షిరాజు విశాలంగా ఆ తుఫాన్లకు ఎదురుగా వెళ్ళి ప్రయాణం చేయగలుగుతుంది. హల్లెలూయా. మనకిచ్చిన ఆత్మ ఒకే ఆత్మ కాదు, రెండింతల ఆత్మ. ఎలీషా పొందుకున్నది ఒకే ఆత్మ కాదు, రెండింతల ఆత్మ పొందుకున్నాడు.
హల్లెలూయా. ఇప్పుడు మనకు రెండింతల ఆత్మ ఉంది. పాత నిబంధన కొత్త నిబంధన రెండు రెక్కలను బట్టి ఆ యొక్క విశ్వాసం ద్వారా మనము ఆ యొక్క విశ్వాసపు రెక్కలతో పైకి మనం ఎగిరిపోతాం. హల్లెలూయా. అయితే ఈ యొక్క మార్గాన్ని దేవుడు ఎట్లా చేశాడో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో యెహోషువ గ్రంథము, కొత్త నిబంధనలో ఎఫెసీ సంఘకాలానికి సమాంతరంగా ఉందన్నమాట. హల్లెలూయా. పాత నిబంధనలో యెహోషువ గ్రంథం ఎలాగైతే ఉందో, కొత్త నిబంధనలో ఎఫెసీ సంఘకాలం అంటే కొత్త నిబంధనలో మొట్టమొదటిగా ప్రారంభమైన పెంతుకొస్తు సంఘానికి మాదిరిగా ఉన్నది. ఎఫెసీ సంఘకాలం అంటే పెంతుకొస్తు సంఘమై ఉంది, ఆది అపోస్తుల సంఘమై ఉన్నదన్నమాట. ఇప్పుడు ఆది అపోస్తుల సంఘానికి ఈ దేవుడు ఏమైతే చేశాడో ఇక్కడ యెహోషువ గ్రంథంలో యెహోషువ ఆ యొక్క దేశస్తులకు అదే చేస్తా ఉన్నాడు. ఏం జరిగింది అక్కడ? ఆ యెహోషువ గ్రంథంలో 12 మంది గోత్రకర్తలకి యెహోషువ స్వాస్థ్యాలు పంచుతూ ఉన్నాడు. ఏం పంచుతున్నాడండి? అంటే భూములు పంచుతూ ఉన్నాడు. వారికి భూమి పట్టాలు ఇస్తా ఉన్నాడు, వారికి స్థలాలు కేటాయిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు తూర్పు వైపు వెళ్ళండి, మీరు ఉత్తరానికి వెళ్ళండి, మీరు దక్షిణానికి వెళ్ళండి, మీరు తూర్పు వైపు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి ఆ యొక్క స్థానాలు కేటాయించి ఆ గోత్రాలు ఏ పక్కన ఉండాలో, మందసం ఏ పక్కన, ఏ తూర్పు భాగం ఉందో, ఎడం భాగం ఉందో, ఆ పశ్చిమ భాగం ఉందో, ఉత్తర భాగం ఉందో, అతను ఏం చేస్తున్నాడంటే గోత్రాల వారిగా వారి యొక్క స్వాస్థ్యాలను పంచుతూ ఉన్నాడు. ఈ మోషే ఐగుప్తుని తీసుకొచ్చి ఆ యొక్క ఎర్ర సముద్రం ముందు, యోర్దాను ముందు మోషే ఆ యొక్క పరిచయం అంతా యెహోషువకు అప్పగించేసి మోషే నెబో కొండ మీదకి వెళ్ళి ఆకాశానికి ఎత్తపడ్డాడు. ఆ తర్వాత ఆ యొక్క సంతానం అంతయు తీసుకొని ఆ 12 గోత్రాల ఇజ్రాయేల్ యొక్క జన సమూహం అంతా తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క యెరూషలేమును తీసుకెళ్లి ఆ యెరూషలేము దేశంలో ఆ యొక్క 12 గోత్రాల సభ్యులందరికీ కూడా వారి స్వాస్థ్యాలు పంచాడు. హల్లెలూయా. సేమ్ ఎఫెసీ గ్రంథంలో, ఆది అపోస్తుల గ్రంథంలో, ఆది సంఘంలో, ఎఫెసీ సంఘ కాలంలో దేవుడు అదే కార్యాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ గొప్ప యెహోషువ ఎవరో కాదు, ఈ కాలంలో కొత్త నిబంధనలో ఆ గొప్ప యెహోషువ పరిశుద్ధాత్మ అయినాడు. హల్లెలూయా. ఆ కాలంలో యెహోషువ ఉంటే ఈ కాలంలో ఆ యెహోషువ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ అయినాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఈ 12 మంది అపోస్తులకు స్వాస్థ్యాలు పంచుతూ ఉన్నాడు. ఆ యొక్క 12 మంది అపోస్తులకు సువార్తిస్తా ఉన్నాడు. నువ్వు ఈ దేశం వెళ్ళు, నువ్వు ఈ దేశం వెళ్ళు, నువ్వు ఈ దేశం వెళ్ళు అని ఒక్కొక్క దేశానికి వారిని పంపిస్తూ, సువార్తలకు పంపిస్తూ, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడని ఆయన ఏం చేశాడంటే దేశాలు వారిగా స్వాస్థ్యాలు పంపించి ప్రపంచ దేశాలన్నింటికి కూడా వాక్యాన్ని పంపించేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ యెహోషువ ఏదైతే చేశాడో, యెహోషువ గ్రంథంలో ఏదైతే జరిగిందో, కొత్త నిబంధనలో ఎఫెసీ యొక్క సంఘము ప్రారంభమైనప్పుడు ఎఫెసీ సంఘ కాలంలో కూడా అదే జరిగింది. ఆది అపోస్తులకి పరిశుద్ధాత్మ తమ యొక్క స్వాస్థ్యాలు పంచింది. దేవుని మహిమ కలుగును గాక. ఎంతవరకు అర్థమైందండి? అర్థమవుతుందండి? పాయింట్ టు పాయింట్ క్యాచ్ చేయండి, పట్టుకోండి. అలాగే ఇప్పుడు యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాత యెహోషువ గ్రంథం తర్వాత ఏమున్నదంటే అక్కడ న్యాయాధిపతుల గ్రంథం ఉంది. యెహోషువ గ్రంథం తర్వాత ఏముందండి? న్యాయాధిపతుల గ్రంథం ఉంది. న్యాయాధిపతులు అంటే అక్కడ సంఘ కాలాలకి ఈ కాలంలో ప్రకటన గ్రంథంలో 1:13 అక్కడ రాయబడిన 7 సంఘ కాలాలకి న్యాయాధిపతుల గ్రంథం సమాంతరంగా ఉంది. అంటే ఎందుకు న్యాయాధిపతులు అంటే ఆ యొక్క సంఘాన్ని, ఇజ్రాయేల్ యొక్క సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని పంపిస్తా ఉన్నాడు. ఒక న్యాయాధిపతి వస్తున్నాడు, ఆయన కొంతకాలం వాళ్ళు నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. మళ్ళా న్యాయాధిపతి చచ్చిపోతా ఉన్నాడు. తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ న్యాయాధిపతి ఎప్పుడైతే చచ్చిపోయాడో కొంతకాలం వీరేం చేస్తున్నారు, విగ్రహారాధన మళ్ళీపోతున్నారు, విగ్రహారాధనలో కలిసిపోతున్నారు, విగ్రహాల వైపు తిరిగిపోతూ ఉన్నారు. మరలా దేవుడు వాళ్ళ విగ్రహాల నుంచి విడిపించి సరి అయిన మార్గంలో పెట్టడానికి మరొక న్యాయవాదిని పంపిస్తున్నాడు దేవుడు, మరొక న్యాయాధిపతిని పంపిస్తున్నాడు దేవుడు. అలా బారాకు వచ్చాడు, గిద్యోను వచ్చాడు, అలా ఒక్కొక్కరు న్యాయాధిపతులు వస్తూ ఉన్నారు.
దేవుని యొక్క ప్రజలందరినీ మళ్ళీ సమకూర్చి, అయ్యా మీరు చేసేది తప్పు, మీరు విగ్రహారాధన వైపు మరలిపోయారు, మీరు దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యమునికి బదులుగా ఆచారాలు సిద్ధాంతాలు చేస్తా ఉన్నారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, దేవుడు కోపిస్తా ఉన్నాడు అని చెప్పి వారిని పిలిచి సరైన మార్గంలో పెడుతూ ఉండేవారు. వీళ్ళు ఒక న్యాయాధిపతి రావడం, ఆయన కొంతకాలం ప్రభు యొక్క ఆత్మతో వాళ్ళు నడిపించడం, ఆయన చనిపోవడం, మరలా వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళిపోవడం. విగ్రహారాధన వైపు వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? విగ్రహారాధనకి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి వాళ్ళని అన్యుల దేశానికి అప్పగించేసేవాడు తీర్పులకి. వాళ్ళ తీర్పుల దేశాల ద్వారా తీర్పులు తెచ్చబడతా ఉండేవారు, అనేక మందిని చంపుతూ ఉండేవారు, అనేక మంది ఆ యొక్క తీర్పుల ద్వారా చచ్చిపోతూ ఉండేవారు. అయితే దేవుడు ఏం చేసేవాడంటే మరలా వాళ్ళు ప్రలాపించి ఏడుస్తుంటే వాళ్ళ మొరని మరొక న్యాయాధిపతిని పంపించేవాడు. అలా మరొక న్యాయాధిపతి పంపిస్తే మళ్ళీ కొంతకాలం బాగుండేవారు, చక్కగా వాక్యంలో నడిచేవారు. మరలా న్యాయాధిపతి చచ్చిపోతే, ఆ పరిశుద్ధాత్మ కలిగిన యాజకుడు చచ్చిపోతే మరలా వీళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయేవారు. మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ తీర్పు తీర్చేవాడు దేవుడు, అన్య దేశాలకు అప్పగించేసి. మరలా ఏడ్చేవారు, మరలా పశ్చాత్తాపడేవారు. జనాలు ఎప్పుడు ఏం చేస్తారంటే కష్టాలు వచ్చినప్పుడు ఎడుతారు, బాధలు వచ్చినప్పుడు ఎడుతారు, శ్రమలు వచ్చినప్పుడు ఎడుతారు. మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, మంచిగా చాలా బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు. ఒక మంచాన్ని పడేసి ఒక భయంకరమైన వ్యాధి అతను పెట్టి అప్పుడు ఏదైనా సమస్య వస్తే అప్పుడు ఏడుస్తారు, దేవుడా 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 అంటారు. కష్టం వస్తే ఏడుస్తారు, బాధ వస్తే ఏడుస్తారు. మంచుకున్నాను చెప్పి దేవుడు గుర్తురాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ప్రతి క్షణం అలాగే ఉండేవారు. దేవుడు ప్రవర్తన నడిపించేటప్పుడు కూడా చక్కగా ఉండేవారు, చక్కగా గడిచిండేది వాళ్ళకి. ఎప్పుడైతే ప్రవర్తన వెళ్ళిపోయేవాడో విగ్రహారాధన వైపు మళ్ళీపోయేవారు, పాపం చేసేవాళ్ళు. దేవుడు మరలా తీర్పులు కొమ్మరిస్తే మళ్ళీ ఏడ్చేవారు, మళ్ళీ పశ్చాత్తాపడేవారు. హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా న్యాయాధిపతి పంపించేవాడు. సేమ్ వాళ్ళు అక్కడ న్యాయాధిపతి గ్రంథంలో ఏదైతే జరిగిందో అదే ఈ సంఘకాలంలో జరుగుతూ ఉంది. దేవుడు ఒక్కొక్క సంఘకాలం తర్వాత ఫస్ట్ మా యొక్క అపోస్తలుడైన పౌలు గారిని పంపించాడు. ఒక నిజమైన ప్రవక్తగా, అన్యజనులకు ప్రవక్తగా, బోధకుడుగా, అపోస్తలుడుగా దేవుడు అతను పంపిస్తే ఆ యొక్క వాక్యాన్ని చేర్చుకున్న వాళ్ళందరూ చక్కగా వాళ్ళు అభివృద్ధి పరచబడ్డారు, ఆత్మలో అభివృద్ధి అయ్యారు, చక్కగా వాళ్ళు ఎదిగారు. ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో 3వ శతాబ్దం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అక్కడ ఏం జరిగిందో తెలుసండి? ఆ యొక్క నైసియా కౌన్సిల్ దగ్గర సంఘం పడిపోయింది, విగ్రహాలను పడిపోయింది. విగ్రహాలను పడిపోయి సంఘము రోమన్ క్యాథలిక్ మారి అక్కడ సంఘం యొక్క డినామినేషన్ ఒక మారిపోయింది, సంస్థ కింద మారిపోయింది. ఒక రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చింది అక్కడ. నిజమైన ఆది అపోస్తలుల సంఘం ఎఫెసీ సంఘం స్థాపిస్తే 120 మంది అక్కడ ఏకమై పరిశుద్ధాత్మతో అభిషేకించబడి వారు దేవుని యొక్క వాక్యం ద్వారా నడుస్తూ ఉంటే ఇక్కడ అబద్ధ సంఘము రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చి ఆ సంఘంతో మిళితమై అక్కడ ఆచారాలు సాంప్రదాయాలు అన్ని కూడా సంఘంలో మిళితం చేసేసి అక్కడ సంఘం పతనం అయిపోయింది. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే రంగం మీదకి వెళ్ళిపోయాడు ఆయన చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, సంఘాన్ని చీల్చివేస్తాయి, అవన్నీ కూడా రకరకాలుగా మందను కనికరించవు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. ఆ క్రూరమైన తోడేలు ఏదో కాదు కానీ ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం క్రూరమైన తోడేలు వలె సంఘంలోకి ప్రవేశించి సంఘాన్ని చీల్చివేసింది. ఆచారాలు సాంప్రదాయాలు భయంకరమైన కట్టడాలతో ఏం చేసిందని మొత్తం సంఘాన్ని చీల్చి పారేసింది. దేవుడు నాకు మహిమగలను గాక. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వెళ్ళగానే సంఘం పడిపోయింది, నైసియాలో పడిపోయింది, డినామినేషన్ గా మారిపోయింది. అప్పుడు దేవుడు మరలా నిజమైన పరిస్థితులు ప్రార్థిస్తా ఉన్నారు, నిజమైన పరిస్థితులు మొరపెడతా ఉంటే దేవుడు మరలా ఇక్కడ దేవుడు ఐరేనిస్ని పంపించాడు. అక్కడ మరలా సంఘం ఏర్పడింది, అక్కడ మరలా పరిశుద్ధాత్మ వచ్చింది, అక్కడ మరలా పరిశుద్ధాత్మ క్రియలు వెల్లడయ్యాయి. ఎప్పుడైతే ఐరేనిస్ చచ్చిపోయాడో మళ్ళీ సంఘం డినామినేషన్ అయిపోయింది. తర్వాత దేవుడు మళ్ళీ మార్టిని పంపించాడు. ఆ మార్టిని పంపించిన తర్వాత అక్కడ మళ్ళీ సంఘం ఏర్పడింది. అపోస్తలులు బోధ పట్టుకుని నిలబడ్డారు, శక్తితో ఆరాధించారు, శక్తితో దేవుడి యొక్క కార్యాలు వెల్లడి చేశారు. మరలా సహోదరుడు చచ్చిపోగానే ఆ యొక్క సంఘం మళ్ళీ డినామినేషన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కొలంబార్ పంపించాడు దేవుడు. 17వ శతాబ్దంలో ఆ యొక్క 15వ శతాబ్దం మార్టిన్ లూథర్ కింగ్ పంపించాడు దేవుడు. ఎప్పుడైతే ఆ యొక్క మార్టిన్ లూథర్ కింగ్ వచ్చాడు మళ్ళీ సంఘాన్ని సమకూర్చాడు, నిజమైన వాక్యాన్ని గ్యాదర్ చేశాడు, నిజమైన బైబిల్ ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చాడు, ప్రపంచాన్ని పబ్లిష్ చేశాడు, ఎన్నో కార్యాలు చేసి దేవుని యొక్క క్రియలు చూపిస్తూ ఇది నిజమైన సంఘం, ఇది నిజమైన అపోస్తలుల బోధ, ఇది నిజమైన జీవం కలిగిన సంఘం అని చెప్పి ఆ సంఘాన్ని బయటపెట్టి ఆయన అనేక విధాలుగా దేవుని యొక్క నామాన్ని ప్రత్యక్షపరిచాడు. మళ్ళీ ఆయన యొక్క సంఘం బయట ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద లూథరన్ సంఘం పెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే సంస్థను మార్చేశారు. తర్వాత మళ్ళీ 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ వచ్చాడు. జాన్ వెస్లీ వచ్చి ఆయన రక్తం కోసం
రక్తం, యేసుక్రీస్తు యొక్క రక్తము కోసం ఆయన బలంగా ప్రకటిస్తూ ఆ సత్యాన్ని చెప్తూ దేవుని యొక్క ప్రజలను ఆ రక్తం ఎద్దుకు, ఆ కల్వరి ఎద్దుకు నడిపిస్తూ ఎంతో అద్భుతముగా ఆ యొక్క సంఘాన్ని సమకూర్చి దేవుని యొక్క క్రియలు వెల్లడి చేస్తూ వచ్చాడు. మరలా తర్వాత మరలా ఆయన చనిపోగానే ఆ సంఘం వెనకాల ఉన్న డినామినేషన్ మార్చేసి దానికి బాప్టిస్ట్ అని పేరు పెట్టారు. తర్వాత మళ్ళీ 19వ శతాబ్దం వచ్చింది. 19వ శతాబ్దం పెంతుకొస్తు రష్యాలో ఒక చార్లెస్ అనే వ్యక్తి ఉద్యమంతో లేచి, ప్రభువా మాకు పెంతుకొస్తులు వాళ్ళు 10 రోజులు ఉపవాసం ఉండి ఏ విధంగా ప్రార్థించినప్పుడు అగ్ని జ్వాలతో పరిశుద్ధాత్మ వచ్చిందో అదే విధంగా నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు, నువ్వు మార్పు లేని వాడువు, నువ్వు మారని దేవుడు, నువ్వు అక్కడ ఎలాగైతే పరిశుద్ధాత్మకు వచ్చావో ఇక్కడ కూడా మేము ప్రార్థించినప్పుడు కూడా వస్తావు, నువ్వు మారని దేవుడు, మాపై కూడా పరిశుద్ధాత్మగా దిగడము అని అతను ఉపవాసం ఉండి 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు సేమ్ ఆది అపోస్తులు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ ఎలాగైతే దిగిందో అదే విధంగా రష్యాలో 19వ శతాబ్దంలో చార్లెస్ అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అలాగే పరిశుద్ధాత్మ దిగి వచ్చేసింది. ఆ విధంగా దిగి వచ్చినప్పుడు అతను కూడా భాషలతో మాట్లాడడం, ప్రవచించడం మొదలు పెట్టాడు. ఆయన కూడా పెంతుకొస్తు ఉద్యమం తీసుకొచ్చాడు. ఆయన మారు మనసు కోసం చెప్తా ఉన్నాడు, రక్తం కోసం చెప్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం భాషలలో మాట్లాడతాము, ప్రవచనాలు చెప్తాము, అన్ని విషయాలు ఆయన చెప్పడం మొదలుపెట్టి సంఘాన్ని గ్యాదర్ చేసి యేసుక్రీస్తు నామాన్ని ప్రత్యక్షపరిచి ఆయన జీవాన్ని ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. అయితే 19వ శతాబ్దంలో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మరలా దానికి డినామినేషన్ పెంతుకొస్తు అని పేరు పెట్టి దాన్ని డినామినేషన్గా మార్చేసి ఆ యొక్క భాషలు మాట్లాడితేనే పరలోకం వెళ్తాం, ప్రవచనాలు చెప్తేనే పరలోకం వెళ్తామని చెప్పి వాళ్ళు దాన్ని ఒక సిద్ధాంతంగా మార్చేశారు. హల్లెలూయా. అంటే ఒక సంఘ సంస్కృత రావడం, సంఘమును ఉద్యోగపరచడం, ఆ ఉద్యోగపరిచిన వ్యక్తి చనిపోవడం, ఆ వ్యక్తి పేరు మీద వెనకాల ఉన్న సంఘాన్ని ఏర్పాటు చేసాడు, దానిని ఒక డినామినేషన్గా ఆయన బోధ ఇది, ఆయన నీతీకరణ కోసం చెప్పాడు కాబట్టి మన నీతీకరణ సంఘం, ఆయన శుద్ధీకరణ కోసం చెప్పాడు కదా మా శుద్ధీకరణ సంఘం, ఆయన భాషల కోసం చెప్పాడు కదా మా పెంతుకొస్తు సంఘం అని ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్ ఏర్పాటు చేసిన ఒక సంఘ సంస్థ ఏర్పాటు చేసిన విగ్రహారాధన వైపు మళ్ళీపోవడం మొదలుపెట్టారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఏదైతే జరిగిందో సంఘ కాలాలలో కూడా అదే జరుగుతూ ఉంది. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట అండి? బైబిల్ ఏమీ తూచా తప్పకుండా ఏది పాల్పోదండి. అక్కడ ఏం జరిగింది ఇక్కడ అదే జరుగుతుంది. పాత నిబంధనలు ఏం జరిగింది కొత్త నిబంధనలు అదే జరుగుతుంది. అది మనం కళ్ళు చూడడానికి ఆత్మ సంబంధమైన కళ్ళు ఉంటేనే చూస్తాం, లేకపోతే మనం చూడలేమండి. దేవుడు పాత నిబంధనలు ఏదైతే రాసి పెట్టాడో ఆ యొక్క యెహోషువ గ్రంథంలో యెహోషువ ఏదైతే చేశాడో ఇక్కడ కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ అదే చేస్తా ఉంది. సంఘ కాలాలలో ఏదైతే జరుగుతూ ఉందో న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఏం జరిగిందో ఎఫెసీ సంఘకాలంలో కూడా అదే జరుగుతూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఏం జరిగిందో కొత్త నిబంధనలో సంఘకాలంలో కూడా అదే జరుగుతూ ఉంది. అయితే సంఘకాలంలో లాస్ట్ సంఘకాలం ఏంటండి? సంఘకాలంలో చివరి సంఘకాలం ఏంటి? సంఘకాలంలో చివరికి సంఘకాలం ఏంటండి? ఏంటండి అందరూ చెప్పాలి. లవోదికేయ సంఘకాలం. చివరి సంఘకాలం ఏంటంటే లవోదికేయ సంఘకాలం. ఎక్కడ ఉందండి అది? ప్రకటన గ్రంథం 1:13 ఉంటుంది. అది చివరి సంఘకాలం ఏంటంటే లవోదికేయ సంఘకాలం. మొదటి సంఘకాలం ఎఫెసీ సంఘకాలం. తర్వాత చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 1:11 నుంచి అవుతే, నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు మొదటి సంఘకాలం ఏదండి? ఎఫెసు సంఘకాలం. రెండవ సంఘకాలం ఏంటి? స్వర్ణ. మూడవ సంఘకాలం పెర్గమ. నాలుగవ సంఘకాలం తుయతైర. ఐదవ సంఘకాలం సార్దిస్. ఆరవ సంఘకాలం ఫిలడెల్ఫియా. ఏడవ సంఘకాలం లవోదికేయ. ఇప్పుడు ఏ విధంగా అక్కడ 7 సంఘకాలాలకి అక్కడ 7 సంఘకాలాలు అక్కడ ఉన్నాయో న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 7 సంఘ సంస్కర్తలు వచ్చారు. 7 సంఘ సంస్కర్తలు వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 7 సంఘ సంస్కర్తలు వచ్చారు. ఇప్పుడు 7వ సంఘ సంస్కర్త ఎవరంటే సంసోను అయి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ సంఘ సంస్కర్త ఎవరంటే సంసోను అయి ఉన్నాడు. ఈ సంసోను
అతను అద్భుతమైన వ్యక్తి. ఇప్పుడు ఇతనుకి చేసిన పొరపాటును బట్టి, చేసిన అతిక్రమాలను బట్టి, చేసిన భయంకరమైన కార్యాలు బట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తి లోక క్రమంలోకి వెళ్ళిపోవడం వల్ల, లోక కార్యాల్లో మునిగిపోవడం వల్ల, అమ్మాయిలతో సరసలాడడం వల్ల, వేశ్యలతో తిరగడం వల్ల ఇతను మత్తుడైపోయి కళ్ళు పోగొట్టుకుని గుడ్డోడైపోయాడు. ఎవరండి? సంసోన్ గుడ్డువాడైపోయాడు. ఆ గుడ్డువాడే, ఆ గుడ్డిదే ఈనాటి లవోదికీయ సంఘకాలం. లవోదికీయ సంఘకాలంలో బైబిల్ ఏం చెప్తుందంటే, లవోదికీయలో ఉన్న ప్రజలు ఏమైనా ఉన్నారంటే గుడ్డివారే ఉన్నారని రాయబడింది. గుడ్డివాడు, దిగంబరి, దౌర్భాగ్యురాలు, ఇంకేమున్నదండి అక్కడ? దిక్కుమాలింది. దేవుడు తిడతా ఉన్నాడు ఆ లవోదికీయ సంఘకాలాన్ని. ఆ లవోదికీయ సంఘకాలం ఏమై ఉన్నదంటే గుడ్డిదై ఉంది. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఎలాగైతే గుడ్డోడైపోయాడో, 7వ సంఘ సంస్కర్త కళ్ళు పోగొట్టుకున్నాడో, అపవిత్రమైన కార్యాలు చేసి, అమ్మాయిలతో సరసాలాడి, వేశ్యలతో తిరిగి, ఫిలిస్తీన్లతో ఏకమై, అతను విగ్రహార్థంలో కలిసిపోయి, అతను ఏ విధంగా కళ్ళు పోగొట్టుకుని గుడ్డోడైపోయాడో, ఈ లవోదికీయ సంఘకాలము కూడా ఆ విధంగానే వాక్యాన్ని వదిలి, దేవుణ్ణి వదిలి, దేవుని చిత్తమును వదిలి, దేవుని యొక్క కార్యాలను వదిలి, ఎలాగైతే ఆచారాలు, సిద్ధాంతాలు, సాంప్రదాయాలంటూ ఏ విధంగా లోకంలో కలిసిపోయి, లోకము కావాలి, దేవుడు కావాలంటూ అవి ఏ విధంగా ముందుకెళ్ళిపోయిందో, ముందుకెళ్ళి అది ఏ విధంగా గుడ్డిదైపోయిందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. హల్లెలూయా. లవోదికీయ సంఘాలం ఏమైందండి? గుడ్డిదైపోయింది. అక్కడ సంసోను కూడా గుడ్డివాడు అయిపోయాడు. ఈ సంసోనుకి 7 జడలు ఉన్నాయండి. ఏంటండి? సంసోన్కి 7 జడలు ఉన్నాయి. ఇలా తలకి ఎంతకంటే ఉండేది. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి మంగళగత్తి అతను నెత్తి మీద వేసేవారు కాదు. ఎందుకంటే దూత చెప్పింది, నీ కొడుకు మీద మంగళగత్తి వెళ్ళకూడదు, మద్యమైనను సౌరమైనను చేయించుకోకూడదు, అది ఆయనకి సున్నతి. ఆయనకి దేవుడు ఒక ఏమిచ్చాడంటే, చూడండి అక్కడ నాజీరు చేయబడ్డాడు. అతను ఒక నాజీరు చేయబడిన వ్యక్తి. నాజీరు అంటే దేవునికి ప్రత్యేకించబడిన వ్యక్తి. దేవుని కొరకు ప్రత్యేకించబడి అతను నాజీరు చేయబడి 7 జడలతో అతను ఉన్నాడు. అతని నెత్తి మీద 7 జడలు ఉన్నాయి. అది నాజీరుకు ఒక గుర్తు. కానీ సంసోను దాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఎలా పోగొట్టుకున్నాడంటే, దెలీలను చూసి, ఒక వేశ్యను చూసి, ఆమె యొక్క ఒడిలో పడుకుని, ఆమెతోనే జీవితం, ఆమెతోనే ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అనుకున్నాడు అతను. అతను ఆ దెలీల ఒడిలో ఎప్పుడైతే పడ్డాడో, ఆ దెలీల ఏం చేసిందో తెలిసింది, చక్కగా జోకట్టి, చక్కగా లాలించి, పాలించి, అతనికి భయంకరంగా మద్యాన్ని పోయించి, ఆ రాత్రికి రాత్రి నున్నగా గుండు కొట్టించేసింది. ఆమేన్. హల్లెలూయా. దెయ్యం ఒడిలో నువ్వు కూడా తలగా పెట్టి, అబ్బా ఈ జీవితం బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయి, చక్కగానే ఉంది, ఆ యొక్క బిర్యానీ తింటున్నాం, అన్నీ బాగుంది, లోకం పద్ధతులన్నీ బాగున్నాయి, ఆచారాలన్నీ బాగున్నాయి అని దెయ్యం ఒడిలో నువ్వు తలగా ఏట గొరకట్టి నిద్రవుతున్నావు అనుకో, దెయ్యం కూడా నీకు గుండు కొట్టేద్ది. ఆత్మ సంబంధమైన గుండు కొట్టేద్ది. ఆత్మ సంబంధమైన గుండు కొట్టేద్ది. దేవుని యొక్క నిజమైన వాక్యం తీసేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే అదే జరిగింది. సంసోనుకి అదే జరిగింది. సంసోను దాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఏం చేస్తున్నాడు తెలుసండి, ఆ దాగోను మందిరంలో ఆ శిరసాలలో పడి దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. ప్రభువా, వన్స్ మోర్ లార్డ్, దేవా ఒక్కసారి, మరొక్కసారి, ఒక్కసారి అవకాశం ఇస్తే నేను మరలా దేవుని యొక్క శక్తిని పొందుకొని ఇంకెన్నడూ కూడా నేను కూడా బతకను, నేను కూడా చచ్చిపోతాను ఇందులో పడి, ఇంకా నాకు బతుకొద్దు, ఒక్కసారి కనుక నువ్వు మాకు అవకాశం ఇస్తే నా శత్రువులందరినీ కూడా ఇక్కడే చంపేస్తానని దేవుని బ్రతిమాలుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మరలా రిస్టోర్ చేశాడు, మరలా పునరుద్ధరించాడు. మరలా గుండు కొట్టేసిన గుండు మీద ఆ యొక్క వెంట్రుకలు మొలడం స్టార్ట్ అయ్యాయి. ఆ మొలడు ఎప్పుడైతే ఆ యొక్క వెంట్రుకలు మొలుస్తూ ఉన్నాయో, దేవుని యొక్క శక్తి సంసోను మీద వస్తా ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి సంసోనులో ఎప్పుడైతే వస్తా ఉందో, మరలా సంసోను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాడో, ఆ దాగోను మందిరంలో 2 స్తంభాలపైన ఆనుకున్న ఆ యొక్క స్తంభాలను ఎప్పుడైతే బలంగా పట్టి గట్టిగా తాగాడో,
ఆ యొక్క దాగోను ముందరం పటపట రాలిపోయి కూలిపోయి అందులో ఉన్న ఫిలిష్తీయులందరూ కూడా చచ్చిపోయారు. అందులో పడి సంసోను కూడా చచ్చిపోయాడు. అంటే దేవుడు ఆ యొక్క చివరి దినములో సంసోను యొక్క కాలంలో దేవుడు వాక్యాన్ని మరలా రెస్టోర్ చేస్తా ఉన్నాడు, పునరుద్ధరణ చేస్తా ఉన్నాడు. వాక్యం మళ్ళీ తిరిగి రిపీట్ అవుతా ఉంది. దేవుని యొక్క శక్తి భూమి మీదకి సంఘంలోనికి మరలా తిరిగి వస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంటే 7వ సంఘ కాలంలో దేవుడు మరలా తన ప్రసన్నతతో, తన వెలుగుతో, తన యొక్క జీవ కణముతో మరలా సంఘం పైకి వస్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. సంఘం గుడ్డిదైపోయింది ఆచారాల చేత, సంఘం గుడ్డిదైపోయింది సాంప్రదాయాల చేత, సంఘం గుడ్డిదైపోయింది విగ్రహారాధన చేత, అనేకమైన కార్యాల చేత సంఘం గుడ్డిదైపోయి ఆ యొక్క సంఘము ప్రలాపించి ఏడ్చి పశ్చాత్తాపడి ఓ లార్డ్ వన్స్ మోర్ లార్డ్ అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుని యొక్క శక్తి మరలా సంఘంలోకి వచ్చి రెస్టోర్ అవుతూ ఉంది, పునరుద్ధరించబడతా ఉంది. హల్లెలూయా. అలాగే ఇంకా విషయాలు చూద్దాం. ఈ సంసోను ఎలాంటివాడంటే ఇది ఒక పెంతెకొస్తు మాదిరిగా ఉంది. అది 7 సంఘకాలంలో ఉన్న 7 దూతల వర్తమానంలో ఉన్నది. మరలా ప్రవక్త యొక్క వర్తమానం వచ్చినప్పుడు తిరిగి పొందుకున్నప్పుడు సంసోను తిరిగి పునరుద్ధరించబడతా ఉన్నాడు. ఎప్పుడైతే యొక్క వెంట్రుకలు మరలా మొలిచాయో ఆ యొక్క శక్తి మరలా ఎప్పుడైతే పునరుద్ధరించబడిందో సంసోను మరలా పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. హల్లెలూయా. అప్పుడు వరకు కూడా వేశ్యలను తిరిగాడు, ఆ భయంకరమైన కార్యాలన్నీ చేశాడు, మద్యాన్ని తాగేశాడు, గుండు కొట్టించుకుని ఉన్నాక గుండుడైపోయాడు, ఆ దాగుని మందిరంలో ఒక బలి పశువుగా మారిపోయాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే వచ్చిందో మరలా తిరిగి పునరుద్ధరించబడ్డాడు. ఈ సంసోను ఎలాంటివాడంటే ఈ సంసోను యొక్క గోత్రం ఏంటంటే దాను గోత్రం. హల్లెలూయా. సంసోను గోత్రం ఏంటండి? దాను గోత్రం. దాను గోత్రం యొక్క చిహ్నం ఏంటంటే గోత్రానికి ఒక సింహం ఉంటుంది, గోత్రానికి జీవి ఉంటుంది. ఆ గోత్రానికి సంబంధించిన జీవి ఎవరంటే పక్షిరాజు అయి ఉన్నాడు. సంసోను యొక్క దాను గోత్రానికి సంబంధించిన అభిషేకం ఎక్కడదంటే పక్షిరాజు యొక్క అభిషేకం. ఇప్పుడు పక్షిరాజు యొక్క అభిషేకముతో దిగి వచ్చిన కాలం ఏదంటే లవోదికీయ సంఘకాలమై ఉంది. హల్లెలూయా. ఈ యొక్క సంఘకాలానికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. దేవుని యొక్క సింహాసనం పక్కన ఉన్న ఈ పక్షిరాజు అభిషేకం భూమిపైకి దేవుని యొక్క వధువుపైకి ఈ యొక్క అభిషేకం వస్తా ఉంది. పక్షిరాజు అది చూడండి. ఈ యొక్క పక్షిరాజు యొక్క అభిషేకం పొందుకున్న ఈ సంసోను మరలా తిరిగి పునరుద్ధరించబడ్డాడు. అంటే ఎగురుచున్న పక్షిరాజు కాలానికి చెందిన వ్యక్తి ఎవరంటే సంసోను అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు అంత్యకాలంలో ఎగురుచున్న పక్షిరాజుకి అభిషేకం ఎప్పుడైతే దిగుతుందో అదే సంసోను యొక్క పునరుద్ధరణ కాలమై ఉన్నది, అదే పెంతెకొస్తు కాలమై ఉన్నది. ఇప్పుడు ఈ పక్షిరాజు ఎలాంటిదంటే ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఈ పక్షిరాజు ఎలాగంటే ముసలిదైపోయింది అనుకోండి. ఈ పక్షిరాజు ముసలిదైపోయింది అనుకోండి, ఎత్తైన పర్వతాల్లోకి వెళ్ళిపోద్దండి. ఒక మంచి బండ చూసుకుంటారు. ఆ బండ చూసుకుని ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ ముసలిదైపోయిన ముక్కుని ఆ బండకేసి దబ్బేలు కొట్టేసుకుంటుందండి. రక్తం వచ్చేదాకా కొట్టేసుకుంటుంది. ఆ రక్తం వచ్చి ఆ ముక్కంతా ఊడిపోయేలా కొట్టేసుకుంటుంది. ఆ కాళ్ళు వేసుకుని బండకేసి కొట్టేసుకుంటుంది గట్టిగా. బండకేసి గట్టిగా కొట్టేసిన అటు ఇటు ఆ ముసలి కాళ్ళన్నీ రాలిపోయి, ఆ బూజంతా రాలిపోయి, గోళ్ళన్నీ రాలిపోయేదాకా గట్టిగా బాధేసుకుంటుంది. తన వీపు, తన మొత్తం చర్మం అంతా బండకేసి దబ్బేలు బాధేసుకుంటుంది. రక్తాలు కారిపోతూ ఉంటాయండి. ఆల్మోస్ట్ మరణం వరకు వెళ్ళిపోతుంది ఆమె, ఆ యొక్క పక్షిరాజు. అప్పుడు ఎప్పుడైతే ఈ ముసలి ముక్కు, ముసలి గోళ్ళు, ఆ ముసలి చర్మం, ఆ యొక్క అంతా కూడా ఎప్పుడైతే ఊడిపోయిందో, పక్షిరాజు ఎప్పుడైతే అలా ఊడిపోయిన తర్వాత ఏం చేస్తుందో తెలుసండి, నూతన చర్మంలోకి ఆ పక్షిరాజు తనను తాను రూపాంతరపరుచుకొని ఆ ముసలి ఏం చేస్తుందంటే ఒక యవ్వనస్తురాలుగా మారిపోతుంది. హల్లెలూయా. ముసలి పక్షిరాజు బండకేసి కొట్టుకున్నప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసండి, యవ్వనమైన మంచి వయసులో ఉన్న పక్షిరాజుగా మారి అప్పుడు మళ్ళీ వేటకొస్తుంది. హల్లెలూయా. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉందండి? చూడండి, నిజంగా పక్షిరాజు నువ్వైతే, ఆ పక్షిరాజు అభిషేకం నీ మీద ఉంటే
ఈ యొక్క 7వ సంఘకాలమిక అభిషేకము, ఆ పక్షిరాజు అభిషేకము నీలో గనక ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఆ యొక్క బండ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కల్వరి ఎదుటికి వెళ్ళి నీ పాపములన్నిటిని, నీ శాపములన్నిటిని, నీ తప్పిదములన్నిటిని, నీ భయంకరమైన పాపములన్నిటిని ఆ బండకేసి కొట్టుకుని 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 అది పశ్చాత్తాపడి ఆ పాపములు ఒప్పింప చేయి వరకు కూడా ఆ బండకేసి కొట్టుకుంటూనే ఉంటావు నువ్వు. హల్లెలూయా. అది నీ ఒప్పుకోలుకి సాదృశ్యంగా ఉందని. నువ్వు ఎప్పుడైతే బలంగా ఒప్పుకుంటున్నావో, ఆ పశ్చాత్తాపడి కన్నీటితో ఆ పాపమునంతయు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నావో, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఒక ముసలదానిలాగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిన నీవు, భయంకరమైన పాపిగా ఉన్న నీవు, భయంకరంగా కృంగిపోయిన నీవు ఇప్పుడు బలపరచబడి శక్తితో, దేవుని యొక్క ప్రభావంతో, వాక్యం యొక్క శక్తితో, పరిశుద్ధాత్మక జీవంతో యవ్వనస్తులుగా మారి విశ్వాసంతో పైకి లేచిపోతాం. హల్లెలూయా. అది ఈ కాలం యొక్క అభిషేకం, పక్షిరాజు యొక్క అభిషేకం. అది పక్షిరాజు యొక్క స్వభావం. అది ముసలిదయ్యిందంటే ఇల్లు బండకేసి కొట్టేసుకుంటారు. మనము కూడా పాపం చేసామంటే వెళ్ళిపోయి పాపిగా ఉండిపోవడం కాదు, కానీ నేను పాపినే, నేను పాపం చేస్తాను, నా బతికింతే, నేను ఇలాగే ఉంటాను, నా బతికింతే, నేను పాపం నన్ను వదలదో, నేను దాన్ని వదలలేను అన్నట్టుగా కాకుండా మనం ఏం చేయాలంటే మన పాపములన్నిటినీ బండకేసి కొట్టాలి. క్రీస్తుని బండకేసి నువ్వు ఎప్పుడైతే కొడతా ఉన్నావో, క్రీస్తు గాని బండకేసి, నీ యొక్క బండకేసి ఆ పాపములన్నీ కొట్టి నీ ప్రధానమైన మంచి ఒప్పుకోలు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో, నీ ఒప్పుకోలు పని ప్రధాన యాజకుడుగా ఆయన దిగుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ కొట్టుకుంటా ఉన్నాడు సంసోన్. ఆయన పక్షిరాజు అయి ఉన్నాడు, ఆయన ఈగలై ఉన్నాడు. పక్షిరాజుకి అభిషేకం సంసోన్ మీద ఉంది. ఇప్పుడు ఆ పక్కన ఉన్న 2 బండలకేసి గట్టిగా కొట్టుకున్నాడు. ప్రభువా, వన్స్ మోర్ లార్డ్, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను చాలా బలహీనుణ్ణి, నేను పెద్ద పాపం చేశాను, నీ వాక్యమునకు వ్యతిరేకంగా మారాను, నీ యొక్క పాపం, నీ యొక్క వాక్యమునకు నీవు చేయొద్దన్న పని చేసి గుండు కొట్టిచ్చేసుకున్నాను, నువ్వు చేయొద్దన్న పని చేశాను, త్రాగాను, స్త్రీల జోలికి వెళ్ళాను, వ్యభిచారిని అయిపోయాను, భయంకరంగా నీ వాక్యమునకు వ్యతిరేకంగా అనేకమైన పాపాలు మూట కట్టుకున్నాను నేను. ప్రభువా, ప్లీజ్ వన్స్ మోర్ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను ఒక్కసారి నన్ను క్షమించు, ఒక్కసారి నాకు పరిశుద్ధాత్మ పునరుద్ధరణ నాలో ఒక్కసారి కలుగు చేయి. నేను పాపం ఒప్పుకుంటా ఉన్నాను, నా దోషం ఒప్పుకుంటా ఉన్నాను, నా మలినమంతా కడుగు, నా అతిక్రమం అంతా కడుగు, నా పాపం అంతా కడుగు. నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతా ఉన్నాను. ప్లీజ్ లార్డ్, వన్స్ మోర్ లార్డ్. హల్లెలూయా. బండకేసి కొట్టుకుంటా ఉన్నాడు అక్కడ సంసోన్. ఎప్పుడైతే అలా కొట్టుకుంటా ఉన్నాడు, ఒప్పుకుంటా ఉన్నాడు, పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అతని మీదకి వచ్చిందో 2 శక్తిని పొందుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఆ యొక్క ఓడ బెరుకుని మరలా ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే రూపాంతరపరచబడి ఆ యొక్క నూతన ఉత్సాహం, నూతన యవ్వనం పొందుకుంటుంది. అందుకే పక్షిరాజుకి యవ్వనం క్రొత్తదగునట్లుగా నీ యవ్వనము క్రొత్తదగునుగా అంటా ఉన్నాడు. హల్లెలూయా. పక్షిరాజు ముసలిగా వెళ్ళి యవ్వనస్తులుగా మారిపోతుంది. ఈరోజు మనం ముసలోలుగా, బలహీనులుగా, ఒక పాపిగా, ఒక లోకస్తుడిగా మనం ఉండిపోవడం కాదు, కానీ మనం ఎప్పుడైతే బండకేసి కొట్టుకుంటా ఉన్నామో, క్రీస్తు కేసు మనం కొట్టుకుంటా ఉన్నామో, క్రీస్తు దగ్గర మన పాపాలు మలినాలు ఒప్పుకుంటా ఉన్నామో, దేవుడు కూడా మనం రూపాంతరపరుస్తూ ఉన్నాడు. ఆయన ఒక నిజమైన ఒక క్రైస్తవుడు క్రొత్త జన్మ పొందుకోవడమే రూపాంతరపరిచే శక్తి పొందుకోవడం. ఇప్పుడు పక్షిరాజు తుఫాన్లకు ఎదురెళ్తుంది, బండ సందుల్లో ఎగురుతుంది, పర్వతాలపైన ఎగురుతుంది, 2 రెక్కలపైన అపారమైన నమ్మకంతో ఉంటుంది. అది పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 రెక్కలతో క్రీస్తు అనే బండ సందుల్లో ఆ పక్షిరాజు ఎగురుతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు పక్షిరాజు బండ సందుల్లో ఎగురుతుందంట. అంటే బండ సందులు అంటే ఎక్కడ అనుకున్నారు? క్రీస్తు యొక్క లేఖనాల్లో ఎగురుతూ ఉంటావు నువ్వు, బైబిల్ యొక్క లేఖనాల ప్రత్యక్షతతో ఎగురుతూ ఉంటావు నువ్వు, విశ్వాసంతో ఎగురుతూ ఉంటావు నువ్వు. దేవుని యొక్క పర్వతాలు ఏముందండి? ఈ కాలమే ప్రవక్త బోధించాడు. ఆ పర్వతం పైన ఆకర్షణ ఏమిటి? ఆ పర్వతం పైన ఆకర్షణ ఏంటి? నువ్వు పర్వతాల పైన ఎగురుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యమునకు నీవు ఆకర్షించబడతా ఉన్నావు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, నా తండ్రి నన్ను ఆకర్షించకుండా ఎవరు నా ఎదుగు రాలేరు అన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ పర్వతాలపై నువ్వు ఎగురుతూ ఉంటావు నిజమైన పక్షిరాజుకి అభిషేకం పొందుకుంటే. ఇప్పుడు ఈ సంసోను
ఎలా ఉన్నాడంటే ఆయన ఎత్తబడ్డాడు, చనిపోయి ఎత్తబడ్డాడు, హతసాక్షి అయిపోయి ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే సంసోను 1,44,000 మందికి ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు. సంసోను ఒక వధువుకు మాదిరిగా ఉన్నాడు, సంఘానికి మాదిరిగా ఉన్నాడు. ఎలాంటి సంఘం అంటే ఆ ఎత్తబడే హతసాక్షులుగా అయిపోయి ఎత్తబడే ఆ 1,44,000 మంది యూదులకు ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు. వాళ్ళు హతసాక్షులు అయిపోయి అప్పుడు వాళ్ళు ఎత్తబడతారనమాట. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఆయన దేవుని యొక్క భార్యకు పరిచారకులుగా 1,44,000 మంది వస్తూ ఉన్నారు. దేవుని యొక్క భార్యకు ఈ 1,44,000 మంది పరిచారకులు అనమాట. ఇజ్రాయేల్ ప్రజలే దేవుని యొక్క భార్యకు పరిచారకులుగా వస్తూ ఉన్నారు. 1,44,000 మందిని ఎన్నుకున్నారు దేవుడు. ఆ 1,44,000 మందిని ఎన్నుకుని ఆ ఎన్నుకున్నబడిన 1,44,000 మంది క్రీస్తుకు పరిచారకులుగా ఉన్నారు. చూడండి, ఎస్తేరుకి చెలికెత్తులు ఉంటారు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఉంటారు. ఎస్తేరుకి చెలికెత్తులు ఉంటారు. ఆ చెలికెత్తులు ఏం చేస్తారంటే ఎస్తేరుకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క 1,44,000 మంది అన్య వధువుకు చెలికెత్తులుగా వస్తూ ఉన్నారు. హల్లెలూయా. 1,44,000 మంది ఎలాంటి వాళ్ళండి? అన్య వధువుకు చెలికెత్తులుగా వస్తూ ఉన్నారనమాట, పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ సమయంలోనే ఇజ్రాయేల్ ప్రాంతంలో రూత్ అనే ఒక అన్యజనురాలు ఉంది. రూత్ అనే ఒక అన్యజనురాలు ఉంది. ఆమె నయోమి ద్వారా యెరూషలేములో ప్రవేశించింది. ఆమె కోతకాలంలో యెరూషలేములోకి వచ్చింది. బోయాజును కలుసుకుంది. రూతు వధువుకు మాదిరిగా ఉన్నది. మరణించిన భర్తకు బదులుగా ఒరిజినల్ సంతానం తీసుకొని రావడానికి బోయాజును రూతు ఎలాగైతే కలిసిందో అలాగే ఈరోజు నిజమైన వధువు దేవుని యొక్క సంతానాన్ని తీసుకురావడానికి, నిజమైన క్రీస్తు యొక్క సంతానాన్ని భూమిపైకి తీసుకురావడానికి ఈమె కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని కలవబోతా ఉంది. ఆ నయోమి ఎవరో కాదు, ఈ కాలం యొక్క ప్రవక్త ఏలియా ఉన్నాడు. ఆ ఏలియా అనే ప్రవక్త ద్వారా ఈరోజు అన్య వధువు నిజమైన ఆత్మ సంబంధమైన కొత్త యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంది. ఈమె కొత్త యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంది, కోతకాలంలో ప్రవేశిస్తూ ఉంది. బోయాజ్ అనే నిజమైన క్రీస్తుని రూతు కలుసుకుంటా ఉంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ బోయాజ్ ద్వారా దావీదు అనే సంతానము బయటకు వచ్చింది. దావీదు కుమారుడిగా దావీదు ఎందుకు వస్తున్నాడంటే దావీదు 1000 ఏళ్ల పరిపాలనకు ఒక మాదిరిగా ఉన్నాడు, సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. బోయాజు రూతు కలిసినప్పుడు ఎవరు పుట్టారండి? ఆ యొక్క వంశావళి నుంచి దావీదు వచ్చాడు. అదే సమయంలో యెరూషలేములో ఎవరు ఉన్నదంటే అన్న ఉంది. అది ఇజ్రాయేల్ దేశం. ఈ ముగ్గురు ఒకే సమయంలో జీవించిన వ్యక్తులు. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? దాచి కొంచెం సబ్జెక్ట్ పట్టుకోండి. సంసోన్, రూతు, అన్న, వీళ్ళ ముగ్గురు కూడా ఒకే సమయంలో ఆ యెరూషలేం దేశంలో ఉన్నారు. ఇప్పుడు సంసోను, రూతు, అన్న ఎవరికి జన్మనిచ్చిందంటే సమూయేలుకి జన్మనిచ్చింది. రూతు ఎవరికి జన్మనిచ్చిందంటే దావీదుకి జన్మనిచ్చింది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? సంసోను ఒక సంఘ సంస్కర్త అయి ఉన్నాడు, పునరుద్ధరించబడిన సంఘ సంస్కర్త. అంటే ఈయన దేనికి మాదిరిగా ఉన్నాడంటే 1,44,000 మంది యూదులకు సాదృశ్యంగా ఉన్నాడు సంసోను. ఇప్పుడు ఈ కాలానికి కొత్త నిబంధనలో, పాత నిబంధనలో సంసోను, కొత్త నిబంధనలో 1,44,000 మంది యూదులకు సాదృశ్యంగా ఉన్నాడు. రూత్ దావీదుకి సాదృశ్యం, దావీదుకి అన్నది. దావీదు ద్వారా 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబోతా ఉన్నాడు. దావీదు కుమారుడు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఎవరండి? దావీదు కుమారుడు క్రీస్తు అయి ఉన్నాడు. అంటే దావీదు యొక్క యోధా గోత్రంలో నుంచే దావీదు వచ్చాడు.
యెస్సీయ దావీదుని కన్నాడు, దావీదు ఆ యొక్క సొలొమోను కొన్నాడు. అందులో నుంచి అలాగలాగే క్రీస్తు వచ్చాడు. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన మాదిరిగా ఉన్నాడు. క్రీస్తే 1000 ఏండ్ల పరిపాలన పరిపాలించే వ్యక్తి. ఈ సమూయేలు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ సమూయేలే దావీదుని అభిషేకించాడు. అవునండి, ఈ సమూయేలే దావీదుని అభిషేకించాడు. దావీదుని అభిషేకించిన వ్యక్తి ఎవరంటే సమూయేలు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈమె పూర్తిగా ఈ ముగ్గురు కూడా ఒక మనుష్య కుమారుని ప్రత్యక్షతకు మాదిరిగా సాదృశ్యంగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత తీసుకొస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సంసోనేమో దేవుని కుమారుడై ఉన్నాడు. అన్న ఏమో రూతు తీసుకొచ్చిన వ్యక్తి ఏమో దావీదు అయి ఉన్నాడు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన సాదృశ్యంగా ఉన్నాడు. ఇతను మనుష్య కుమారుడు. అన్న తీసుకొచ్చిన వ్యక్తి ఏమో ఇతను రూతు ద్వారా వచ్చిన దావీదు కుమారుడు, మనుష్య కుమారుడు కాదు, దావీదు కుమారుడు. అన్న తీసుకొచ్చిందేమో దేవుని కుమారుని తీసుకొచ్చింది. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఇది అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా కొంచెం మీకు అర్థం అవ్వాలి. దేవుని కుమారుడు అంటే ఏంటి, దావీదు కుమారుడు అంటే ఏంటి, మనుష్య కుమారుడు అంటే ఏంటి, ముందు మనం ముద్రలో నేర్చుకుంటాం కాబట్టి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని కూడా పరిశీలిద్దాం. ఒక్కొక్కటి అన్ని కూడా తెలుస్తాయి. దేవుని కుమారుడు అంటే ఏంటి, దావీదు కుమారుడు అంటే ఏంటి. ముగ్గురు కుమారులు ఉన్నారు బైబిల్లో. ముగ్గురు కుమారులు ఎవరంటే, ఒకటేమో దేవుని కుమారుడు, ఒకటేమో మనుష్య కుమారుడు, మూడోది దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అంటే 1000 ఏండ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు కుమారుడు 1000 ఏండ్ల పరిపాలనలో దావీదు కుమారుడుగా ఉంటాడు. దేవుని కుమారుడు అంటే మొదటి రాకడలో జరిగిన యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా వచ్చాడు. మనుష్య కుమారుడు అంటే ఆ యొక్క దేవుని కుమారుడు అంటే సంఘకాలంలో ఉన్నాడు. ఈయన సంఘకాలాల్లో దేవుని కుమారుడు ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ. అందుకే ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ఏమని చెప్పుకున్నాడు, నేను మనుష్య కుమారుని అన్నాడు. నేను మనుష్య కుమారుని అని చెప్పాడు. అంటే సంసోను ఒక మనుష్య కుమారుని ఉత్పత్తి చేశాడు. మనుష్య కుమారుడు పరిచయం ఎప్పుడు జరుగుతుందంటే, ఈ యొక్క 1,44,000 మంది పునరుద్ధరించడానికి ముందుగా దేవుడు ఈ యొక్క సంసోనికి అన్నాకి మధ్యలో రూతు ఉంది. హల్లెలూయా. ఈ అన్నాకి వీళ్ళ ముగ్గురు ఒకేసారి భూమి మీద ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికి మధ్యలో రూతు ఉంది. వీళ్ళిద్దరు, ఈమె ఇజ్రాయేలురాలే, ఇతను ఇజ్రాయేలుడే. కానీ ఈమె ఇజ్రాయేలురాలు కాదు. రూతు ఇజ్రాయేలురాలు కాదండి. రూతు ఒక అన్యురాలు. రూతు ఒక అన్యురాలు అయితే నయోమి ద్వారా ఒక అన్యురాలు ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించి సల్మాను పెళ్లి చేసుకోవడం ద్వారా, బోయాజును పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె కూడా ఇజ్రాయేలురాలుగా మారింది. హల్లెలూయా. అలాగే ఈరోజు దేవుడు మన ఇజ్రాయేలు కాదు, మనం అన్యజనులు. రూతు యొక్క స్థానంలో మనం ఉన్నాం. మనం కూడా అన్యజనులమై ఉన్నాం. అయితే క్రీస్తును మనం పెళ్లి చేసుకోవడం ద్వారా, క్రీస్తుకు భార్య అగుట ద్వారా మనం ఏం చేస్తున్నామంటే అన్యజనుల దేశంలో ప్రాముఖ్యమైన స్థానంలో మనం వెళ్తున్నాం. హల్లెలూయా. క్రీస్తును వివాహం చేసుకోవడం ద్వారా ఆత్మీయంగా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ న్యాయాధిపతులకి దావీదుకి మధ్యలో సంఘకాల 1000 ఏండ్ల పాలన అక్కడ ఉంది. మనుష్య కుమారుడి పరిచర్య జరుగుతూ ఉంది. దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో మనిషి కుమారుడి పరిచర్య జరుగుతూ ఉందన్నమాట. అక్కడ ఈ యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు అన్న ఒక గొడ్రాలిగా ఉండిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు అసలు సబ్జెక్టులో ప్రవేశిస్తున్నాను. నేను చూడండి, చాలా ఉంది. దేవుని చిత్తం అయితే వచ్చి వారం కంటిన్యూ చేస్తాను. ఇవన్నీ ఒకేసారి అర్థమయ్యే విషయాలు కాదు. కొన్ని నేను చెప్తాను, టచ్ చేసుకుంటూ వెళ్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఈమె గొడ్రాలై ఉంది. ఏంటండి, అన్న ఏమై ఉంది? గొడ్రాలు. ఈ గొడ్రాల కోసం సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. సామెతల గ్రంథం మనం చూద్దాం. 30వ అధ్యాయం 15-16. జలగకు ఇమ్ము,
ఇమ్ము అను కూతురులిద్దరూ కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలుని అని పలకనివి 4 కలవు. అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి సామెతల్లో. ఇక్కడ కనని గర్భం ఉంది. ఆ కనని గర్భం ఏం చేస్తుందంటే చాలు అనే మాట పలకదట. పాతాళం కూడా ఎంతమంది వచ్చి పడిపోయినా సరే చాలు అని మాట అన్నదంట. భూమి కూడా ఎంత నీరు వచ్చి దాన్ని తడిపినా సరే చాలు అని భూమి కూడా ఉందంట. అగ్ని కూడా ఎంతమంది వచ్చినా కాల్చేద్దు కానీ చాలు అని మాట అన్నదంట. ఇప్పుడు తృప్తి పడవని 3 కలవు అని చాలును అని పలకనివి 4 కలవు. అవేంటంటే పాతాళము, కనని గర్భము, నీరు చాలునన్న భూమి, చాలును అని అగ్ని. అందులో కనని గర్భం ఉంది. ఈ కనని గర్భం అంటే గొడ్రాలై ఉంది. ఈ గొడ్రాలితనంతో ఉన్న స్త్రీ ఏం చేస్తుందంటే ఆమె తన భర్తతో ఎక్కువ సహవాసం కోరుకుంటుందట. ఆమె చాలని మాత్రం పలకదట. ఆమె ఎంతగా భర్త యొక్క సహవాసం కోరుకుంటుందంటే ఎల్లప్పుడూ కూడా భర్త ఆమెతో ఉండాలని కోరుకుంటుందట. ఎందుకంటే ఆమెకు విత్తనం కావాలి, ఆమెకు గర్భం రావాలి, ఆమెకు కుమారుడు రావాలి, ఆమె ఆ యొక్క ఫలాన్ని బయటికి తీసుకురావడం కోసం, ఆమె తల్లి అవడం కోసం ఎంత తీవ్రమైన కోరికతో ఉంటుందంటే బయట వచ్చే నిందలు అలా ఉంటాయి, బయట వచ్చే బాధలు అలా ఉంటాయి, బయట వచ్చే ఆ యొక్క భయంకరమైన ఒత్తిడి తట్టుకోలేక ఆమె ఏం చేస్తుందంటే నిరంతరము కన్నీరు కారుస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రలాపిస్తూ 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 ఆమె యొక్క ఎక్కువగా ఆ భర్త సహవాసాన్ని కోరుకుంటుందంట. అమ్మాయి దేవుని నాకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? వచ్చాను నేను, కొంచెం దృష్టి పెట్టండి, చూడండి. ఆమె తప్పుగా అర్థం చేసుకోకండి, కొంచెం మీరు వాక్యం మీద దృష్టి పెడితే ఇది అర్థమవుతుంది. ఆత్మీయంగా ఆలోచించండి. ఆ కనని గర్భం అంటదంట చాలు అనే మాట మాత్రం మాట్లాడదట. ఆమెకు మరింత కావాలి, ఎక్కువగా ఆమె భర్తతో ఆమె గడపాలని కోరుకుంటుందట. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. ఆమెకు ఎక్కువగా వాకింగ్ కావాలి, మరిన్ని ఎక్కువ కోటాలు కావాలి, ఆమె ప్రార్థన మానదు, ఆమెకు మరింత ఎక్కువ ఉపవాస కోటాలు కావాలి, ఏకాంత ప్రార్థన కావాలి, ఎప్పుడు కూడా ఆయన నాతో సహవాసం చేయాలని ఎదురు చూస్తూ ఉంటుందంట. ఆమె ఎంత మాత్రం అలిసిపోదట. ఆమె టైం కూడా అసలు చూడదట. ఆమె భర్త సహవాసం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఆమె కోరుకుంటుందంట. ఎందుకంటే ఆమెకు విత్తనం కావాలి. ఆమె తన భర్తకు భార్యగా ఉండాలనుకుంటుంది, వధువుగానే ఉండిపోవాలని కోరట్లేదు. ఆమె కోరిక అంతా నేను తల్లి అవ్వాలి, నేను గర్భవతి అవ్వాలి, విత్తనం నాలోకి రావాలి, పరిశుద్ధాత్మ నాలోకి రావాలి, క్రీస్తు నాలోకి రావాలి, దేవుని ఆత్మతో నేను ప్రతి అడుగు వెయ్యాలి అని ప్రతి క్షణము కూడా ఆమె పరితపిస్తుందంట. ఆమె ప్రగాఢ వాంఛ ఏంటంటే మనిషి యొక్క ఆత్మీయ గర్భంలోనికి దేవుడు రావాలని ఆమె చిరకాలము ఆమె ఎంతో వాంఛతో ఎదురు చూస్తుందట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవాలి అనే తాపత్రయం ఉన్నవాడు చేసే ప్రయత్నం ఇది. ఆమెకు ఉపవాసాలు కావాలట, ప్రార్థనలు కావాలట, కూటాలు కావాలట, ఆమెకు వాక్యం కావాలట. ఎంత వాక్యం ఎక్కువ చెప్తే అంత బాగుంటుంది, ఎంత వాక్యం చెప్తే నేను అంత ఫలించబడతాను, ఎంత వాక్యం చెప్తే అంత ఆశీర్వదించబడతాను, ఎంత వాక్యం వస్తే దేవుడిని అంత దీవిస్తాను నేను. నాకు విత్తనం కావాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి, క్రీస్తు కావాలి, క్రీస్తునాలకు రావాలని ఆతృత ఉన్న వాళ్ళంట వాళ్ళు ఎంత వాక్యం ఇచ్చినా ఇంకా చాలు అని మాట మాత్రం పలకరంటారు. హల్లెలూయా. మనం అయితే కోటలు ఎగ్గేటేసి పనులకి వెళ్ళిపోతాం. మరి మన యొక్క ఆలోచన ఏంటి? ఉపవాస ప్రార్థన పెడితే కనీసం ఆ ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళి దేవుని మొరపెడితే ఆ విత్తనం నాలోకి వస్తుంది, నేను యొక్క జీవితాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను, ఆ పరిశుద్ధాత్మ నాలోకి వస్తుంది అని ఎదురు చూసే వ్యక్తి అయితే ఉపవాస ప్రార్థన కావాలని కోరిక మళ్ళీ వస్తాం. లేకపోతే అక్కడికి వెళ్తే ఏమవుతుంది, పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి, ఇంట్లో ఏదో గడుపుతుంది అనుకుంటాం. ఇంట్లో ఏదో గడుపుతుంది, ఆ 800 రూపాయలు వస్తాయి, రేపు పొద్దుట ఇంకో ఏదో ప్రాబ్లం వస్తుంది, 800కి 8,000 ఖర్చు పెట్టి వస్తుంది హాస్పిటల్లో. అప్పుడేం చేస్తావు? 800 నువ్వు సంపాదించని సంబరపడుతున్నావు, రేపు పొద్దుట హాస్పిటల్లో 8,000 ఖర్చు పెట్టవలసి వస్తుంది. అప్పుడేం చేస్తావు? దేవునికి సమయం ఇవ్వకపోతే దేవుడు నిన్ను ఎక్కడ ఖర్చు పెట్టించాలో అక్కడ ఖర్చు పెట్టిస్తాడు.
దేవుని యొక్క వాక్యానికి సమయం ఇవ్వకపోతే, దేవుని యొక్క జీవానికి సమయం ఇవ్వకపోతే, అన్న వల్ల నువ్వు పరితపించకపోతే దేవుడు నిన్ను ఎక్కడికి వచ్చి పెట్టాలి అక్కడికి వచ్చి పెడతాడు. అప్పుడు నేను వచ్చి పెట్టనంట కుదరదు. దేవుడు నీకు ఏది చేయాలో అక్కడ అది చేస్తాడు. ఇక్కడ 800 సంపాదించి నువ్వు 8,000 వచ్చి పెడతావు వెళ్ళి. దేవుడికి అంత నువ్వు తెలివైనడు అనుకుంటే నీకంటే తెలివైనడు దేవుడు. హల్లెలూయా. కనని గర్భం అయితే, ఆ గొడ్డలితంతో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఉంటే, నువ్వు ఎక్కువ కూటాలు కోరుకోవాలి, ఉపవాస ప్రార్థన కోరుకోవాలి, దేవుని యొక్క సహవాసాన్ని కోరుకోవాలి, దేవుని యొక్క జీవాన్ని కోరుకోవాలి, దేవుని యొక్క కృపను కోరుకోవాలి. దేవ కృప 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 అని వేడుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. కన్నని గర్భం అయితే ఆమె యొక్క భర్తల సహవాసాన్ని అంతగా కోరుకుంటుంది. ఆమె ప్రార్థన కావాలనుకుంటుంది, ఆమె విశ్వాసం కావాలనుకుంటుంది, ఆమె ప్రార్థన మానదు, మరింత ఎక్కువ ఉపవాసం కావాలి, ఏకాంత ప్రార్థన కావాలి. ఈ ఆశ వాళ్ళు చేస్తారు. లేకపోతే ఈ ఆశ లేని వాళ్ళు అసలు ఆ ఇంటికి వెళ్ళారంటే బైబిల్ మూల పడేస్తారు, వెళ్ళిపోయి సీరియల్ కాడ కూర్చుంటారు, లేదా టీవీలు కాడ కూర్చుంటారు, లేదా పక్కన దగ్గరికి వెళ్ళి బాతాకాని మొదలెడతారు. హల్లెలూయా. లేక రకరకాల కార్యాలన్నీ చేయడానికి టైం ఉంటుంది, కానీ ప్రార్థనకు వచ్చి 10 నిమిషాలు కూర్చుని దేవునితో సహవాసం చేయడానికి టైం ఉండదు. మోకాళ్ళ నుంచి దేవునితో 10 నిమిషాలు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు మోకరించి, ప్రభువా ఏంటి నా పరిస్థితి, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆత్మీయంగా జీవించాలి, క్రీస్తుతో సహవాసం చేయాలని ఆ యొక్క వేదనతో కూడిన బాధతో వెళ్ళి మోకరించి 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. మనకి సమస్త పనులన్నీ చేయడానికి టైం ఉంటుంది, కానీ మోకరించి 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి టైం ఉండదు. హల్లెలూయా. ఎలా మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం? కన్నని గర్భం అయితే, పరిశుద్ధాత్మ లేని వ్యక్తి అయితే ఖచ్చితంగా ప్రభువా నాకు వాక్యం చాలడం లేదు, నాకు ఇంకా మరింత ఎక్కువ వాక్యం కావాలి, మరింత ఎక్కువ కూటాలు కావాలి, మరింత ఎక్కువ ప్రార్థన కావాలి, మరింత ఎక్కువ నీతో సహవాసం కావాలని నిరంతరం మనం వెతుకుతూ ప్రార్థిస్తూ ఆయన సన్నిధిని వెతుకుతాం. కానీ అసలు కనకు ఆ యొక్క ఆలోచన లేకపోతే, ఆ పిల్లల కనాలన్న ధ్యాస లేకపోతే, చివరి కాలంలో స్త్రీలంట పిల్లల కనాలంటే భయపడి కుక్క పిల్లలు పెంచుకుంటారంట. ప్రవశించాడు. ఏమన్నా వింటున్నారా? ప్రవశించాడు. ఏమని ప్రవశించాడు తెలుసండి? ఈ కాలంలో స్త్రీలు అంటండి పిల్లల కంటం మానేసి కుక్క పిల్లలు పెంచుకుంటారంట. ఎందుకో తెలుసండి? పిల్లల కనక ముందు స్త్రీ చాలా అందంగా ఉంటుంది. పిల్లల కనక ముందు స్త్రీ చాలా అందంగా ఉంటుందండి. ఆమె యొక్క యవ్వనవత్వాన్ని చక్కగా కాపాడుకుంటూ చక్కగా ఉంటుంది. ఆమె పిల్లల కన్నా తర్వాత ఆమె ఏం చేస్తారు? ముసలమ్మలాగా అయిపోతుంది. అంటే ఆమె సౌందర్యం పాడైపోతుంది, ఆమె బలం తగ్గిపోద్ది, బలం ఉడికిపోతుంది, ఆమె అంతకంతకంతకంతకి వయసు తగ్గి కోది కూడా ముసలిదాన్న మారిపోతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తుందంటే పిల్లలకంటే నా సౌందర్యం ఎక్కడ తగ్గిపోతుందా అని భయపడి ఆ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం ఆమె ఏం చేస్తుందంటే పిల్లల్ని కనకుండా కుక్క పిల్లలు పెంచుకుంటారండి పిల్లల్లాగా. ఇంకా కుక్క పిల్లే ఆమె పిల్లోడు, ఆమె పిల్ల. ఒకవేళ పిల్లల్ని గబాలని పిల్లల్ని కన్నారైతే వీళ్ళ అందమంతా పాడైపోతుంది. వీళ్ళ అందాన్ని శుభ్రంగా అలాగే దాచుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కుక్క పిల్లలు పెంచుకుంటారు. చాలామంది చేస్తున్నారు అలాగే. ఆవిడ అమెరికాలో జరుగుతుంది. పిల్లలు కండం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? కుక్క పిల్లలు పెంచుకుంటున్నారు. కుక్క పిల్లనో పిల్లి పిల్లనో లేకపోతే ఆ జంతువుని ఈ జంతువుని పెంచుకుంటున్నారు పిల్లల్లాగా. పిల్లలకి అంటలేదు వాళ్ళు. ఈరోజు అలాగే తయారయ్యారు. ఈరోజు స్త్రీలు అలాగే తయారయ్యారు. ప్రకృతి పరంగా వాళ్ళు వాళ్ళ అందాలను కాపాడుకోవడం కోసమో, వాళ్ళ సుఖాలను తీర్చుకోవడం కోసమో, వాళ్ళ సౌకర్యాలు తీర్చుకోవడం కోసమో, వాళ్ళ యొక్క భవిష్యత్తు కారణాలను బట్టి వారి యొక్క జీవన విధానాన్ని కాపాడుకోవడం కోసమో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క 10 నిమిషాలు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నా జీవితంలో నువ్వు రా ప్రభువా, నా హృదయంలోకి నువ్వు రా ప్రభు అని ప్రలాపించి ఒక 5 నిమిషాలు ప్రార్థించే గడియ సమయం వీళ్ళకి దొరకట్లే. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఒక్క 5 నిమిషాలు కూడా దేవుని కొరకు కేటాయించే మనుషులు లేరండి. ఈరోజు ప్రార్థించే మనుషులు లేరు. వారి జీవితాల కోసం, వాళ్ళ జీవితాన్ని సంరక్షించుకోవడం కోసం, వాళ్ళ జీవితాన్ని పోషించుకోవడం కోసం, ఆత్మీయంగా వాళ్ళ జీవితాన్ని దేవుని చేతిలో ఎదగడం కోసం, ఆత్మీయంగా ఫలించడం కోసం ఒక్క 10 నిమిషాలు ప్రార్థించడానికి ఏకాంతంగా వెళ్ళలేకపోతా ఉన్నారు. ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి 1 గంట సేపు మాట్లాడిన ఏమనిపించదు వాళ్ళకి. ఒక టీవీ దగ్గర కూర్చుని 1 గంట సేపు కూర్చుని ఏమనిపించదు. లేకపోతే ఏదైనా ఆ సెల్ ఫోన్లో వాళ్ళతోని వీళ్ళతోని గంటల తరబడి బాధగానే ఎట్టినా ఏమనిపించదు.
కానీ ఒక గంట ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే మాత్రం మోకాలు నొప్పులు వచ్చేస్తాయి, నడుము నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, దెయ్యాలు వచ్చి పడిపోతాయి, భూతాలు వచ్చి పడిపోతాయి. అమ్మో, ఇది మన వల్ల కాదు. దేవుడు నా మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? ఆ యొక్క కన్నని గర్భం అయితే ఆమెకు ఆశ ఉంటే ఆమె ఎల్లప్పుడూ కూడా తన భర్త సహవాసాన్ని కోరుకుంటారు. ఎల్లప్పుడూ తన భర్త తన దగ్గరే ఉండాలని కోరుకుంటుందట. హల్లెలూయా. ఆమెకి ఎక్కువ వాక్యం కావాలి, ఎక్కువ కూటాలు కావాలి, ఎక్కువ ప్రార్థన కావాలి, ఎక్కువ ఉపవాస కూటాలు కావాలి, ఏకాంత ప్రార్థన కావాలి. ఎల్లప్పుడూ ఆయన నాతో సహవాసం చేయాలి. ఆమె ఎంత మాత్రం కూడా అలసిపోదంట, టైం కూడా అసలు చూడదట. నేను ఈ గ్రంథం చదువుతూ ఉంటే, ఈ గ్రంథం పట్టుకుంటే మొదటి పేజీ నుంచి మొత్తం లాస్ట్ చివరి పేజీ అయ్యే వరకు నాకు టైం తెలియలేదండి. పొద్దున్న 9 గంటలకు మొదలు పెడితే అర్ధరాత్రి 2 గంట అయింది. 9 గంటలకు మొదలు పెడితే అర్ధరాత్రి 2 గంటలకు అయింది. ఈ రోజు ఎప్పుడు టైం అయిందో, ఎప్పుడు భోజనం చేశానో, ఎప్పుడు అది చదివానో నాకే తెలియదు. అంతగా దేవుడు నన్ను ప్రేరేపించాడు, అంతగా దేవుడు నన్ను అందుకు లాక్కెళ్ళాడు. ఒక ఈడ్పు, ఆ ఈడ్పు ఏం చేస్తుందంటే ఆ ప్రభావం వైపు లాగుతుందండి. హల్లెలూయా. ఆ ప్రసన్నత వెలుగు అందులో లాగినప్పుడు, ఆ ప్రసన్నత మనం అందుకున్నప్పుడు, ఆ ఈడ్పు మనం లాగపడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మనం అందులోకి నడిపిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులోకి మనం వెళ్ళి ఆ యొక్క సమయాన్ని ఎంత మాత్రం కూడా మనం దుర్వినియోగపరచకుండా ప్రార్థించాలనిపిస్తే ప్రార్థించాలి, సంఘానికి వెళ్ళాల్సి వస్తే సంఘానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తే ఉపవాస ప్రార్థన చేయాలి, ఆ యొక్క కోటాలు కావాలని కోరుకోవాలి. దేవుడు 24 గంటలు ఎక్కువ దేవునితో సహవాసం గడప కోరుకోవాలి. అప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకొని అలా ఉండి నువ్వెంత అద్భుతంగా క్రీస్తుతో ఫలిస్తావు నీకే ఆశ్చర్యం అనిపించద్దు. నేనేనా ఇలాగ అయిపోయాను? నేనేనా? నేను మాట పలికితే అక్కడ స్వస్థత జరిగిపోతుందా? నేను ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత జరుగుతుందా? నేను ప్రార్థన చేస్తే అక్కడ జ్వరం తగ్గుతుందా? దెయ్యాలు వెళ్ళిపోతున్నాయా? నీవు అనేకమైన కార్యాలు అంటావు. అనేక మంది నిన్ను పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. అనేక మంది నిన్ను పిలిచి రకరకాల కార్యాలు నీ వెంట నడుస్తూ ఉంటాయి. దెయ్యాలు నిన్ను చూసి పారిపోతూ ఉంటాయి. నీ ప్రసన్నత నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నమ్మి ఈ విధంగా ప్రయాణం చేస్తా ఉన్నావో నిన్ను సూచక్రియలు వెంటాడతాయి, నిన్ను దేవుని యొక్క కార్యాలు వెంటాడుతూ ఉంటాయి. హల్లెలూయా. చూడు, ఆమె కోరిక అంతా కూడా నేను తల్లి అవ్వాలి, నేను గర్భవతిని అవ్వాలి, విత్తనం నాలోకి రావాలి, పరిశుద్ధాత్మ నాలోకి రావాలి, క్రీస్తు నాలోకి రావాలి, దేవుని ఆత్మతో నేను ప్రతి అడుగు వేయాలి అని ప్రతి క్షణం కూడా ఆమె పరితపిస్తుందంట. ఆమె యొక్క ప్రగాఢ వాంఛ మనిషి యొక్క ఆత్మీయ గర్భం మనసై ఉన్నది. భౌతిక గర్భం కాదు, అది శారీరకంగా లైంగిక వాంఛ కాదు, కానీ ఆత్మీయ గర్భం అది మనసై ఉన్నది. ఆ మనసులోనికి వాక్యం వచ్చి వాక్యం యొక్క విత్తనము ద్వారా నువ్వు గర్భం దాల్చాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు నీవు ఆ యొక్క గర్భం దాల్చడానికి ఈమె ఏం చేస్తుందంటే, గొడ్రాలితనం అనేది చాలా దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క కుమార్తెలకు చాలా గొప్పదండి. గొడ్రలు అయిపోయిన శారా అద్భుతమైన కుమారునికి అన్నారు. గొడ్రలు అయిపోయిన రెబెకా అద్భుతమైన కుమారునికి అన్నది. ఆ గొడ్రలు అయిపోయిన అన్న అద్భుతమైన కుమారునికి అన్నది. గొడ్రలు అయిపోయిన మానవ భార్య అద్భుతమైన కుమారునికి అన్నది. గొడ్రలు అయిపోయిన ఎలిజబెత్ అద్భుతమైన కుమారునికి అన్నది. గొడ్రలైన ప్రతి ఒక్కరూ కూడా ఒక బలిష్టమైన వ్యక్తులను భూమి మీద తీసుకొచ్చేసారు. హల్లెలూయా. చాలా మంది గొడ్రాలు తను చేపనుకుంటారు, కానీ అది గొప్ప కృప దేవుని పిల్లలకి. ఇప్పుడు మనుషులు ఎదుట మీ వెలుగు ఎంతో ఎక్కువగా ప్రకాశింపనీయుడి అనే దాంట్లో ఆ మెసేజ్లో ప్రవర్తన చెప్తున్నాడు. అక్కడ అన్న ప్రార్థన చేస్తుంది చూడండి. అన్న ఆలయంలో ఉన్నది, ఆమె వాగ్దానం చేసుకున్నది, ఆమె గొడ్రాలు, ఆమె రుద్రాలు, ఆమెకు బిడ్డలు లేరు, ఆమె బలిపీఠం యొద్ద ఎంతో విధేయతతో ప్రార్థన చేసింది. ఎందుకనగా యాజకుడు అక్కడికి వచ్చి ఆమె మత్తురాలని ఆమెపై నేరము మోపు వరకు కూడా ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. ఎంత ఆసక్తి చూడండి. ఆమె పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆరాటం దేవుని సన్నిధిలోకి వచ్చి యాజకుడు కూడా విసిగిపోయి అంత అయ్యి బాబు నేను మీకు వాక్యం చెప్పలేను బాబు, నమస్కారం బాబు అని పాస్టర్ దండం పెట్టేది మీకు. హల్లెలూయా. నీ ఎంత చెప్పినా ఇంకా కావాలంటే పాస్టర్కి ఒప్పుకుంటుందా, శక్తి ఉండొద్దా? కానీ ఈ యొక్క అన్న పాస్టరే విసుకుపోయాడు. అది నా వల్ల కాదు బాబు, ఎందుకు అంత మత్తురాలు అయిపోయి అన్నట్టుగా అంటున్నాడు. ఈమె వాక్యంతో మత్తురాలు అయిపోయింది, వాక్యం యొక్క మత్తులో ఉంది ఈమె. ఇప్పుడు ఎందుకనగా యాజకుడు అక్కడికి వచ్చి ఆమె మత్తురాలని ఆమెపై నేరం మోపు వరకు ఆమె ప్రార్థించింది. దేవుడు తనకు బిడ్డను దయచేయటకై
ఆమె బలిపీఠం యొక్క మూలుగుతూ ఏడ్చుచుండేది. మరియు దేవా, నీవు నాకు ఒక బిడ్డను అనుగ్రహించినట్లయితే మరల ఈ స్థలమునకే నేను తీసుకుని వచ్చి నీకు దాన్ని ఇచ్చేస్తాను అని ఆమె చెప్పింది. నిరాశ నిస్పృహ అనే మెసేజ్ లో ప్రవక్తలు అంటున్నాడు. చూడండి, అన్న బైబిల్లో చెప్పబడిన గొడ్రాలు ఆమెకు ఒక కుమారుడు కావాలని కోరిన. కుమారుని కొరకు ఆమె ఉపవాసం ఉండేది. ఆమె మత్తురాలై ఉన్నదని ఆ ఆలపి యాజకుడు తలంచే విధంగా ఆమె ఉపవాసమును ప్రార్థించుండేను. ఆమె అటువంటి దీన స్థితిలో, ఒక నిరాశని స్థితిలో ఉండేను. ఇతర స్త్రీలందరూ ఆలయంలో ఇంకొకరు ఏ విధమైన టోపీ ధరించి ఉన్నారో మాట్లాడుకుందరో వారి సంభాషణ ఎట్లు సాగునో మీకు తెలియను. తెలుసు కదండి, వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది? ఇద్దరు ఆడవాళ్ళు కూడారనుకోండి, వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది? చీరల కోసము, లేకపోతే రకరకాల మాటలు, రకరకాల కార్యాలు చాలా చాలా వచ్చేస్తాయి వాళ్ళ మధ్యలో. కానీ ఈ యొక్క అన్న అంట ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు టోపీ ధరించారా, క్యాప్ పెట్టుకున్నారా, లేదా కాళ్ళు చెప్పులు వేసుకున్నారా, లేదా బట్టలు ఏం వేసుకున్నారా అని ఆ విధమైన పరిస్థితుల్ని ఆమె తలంచట్లేదట. చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళ బట్టలు వేసుకున్నారా, మంచిగా సూట్ వేసుకున్నారా, లేకపోతే చక్కగా పట్టు చీర కట్టుకున్నారా, లేకపోతే బంగారం వేసుకున్నారా, లేకపోతే ఏం కలుగున్నారు, ఈ మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. వ్యక్తుల కోసం ఎంక్వైరీ మొదలు పెడతా ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈమె ఏమి పట్టించుకోవట్లే, ఎవరు ఎలా ఉన్నారు ఏం పట్టించుకోవట్లే. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మరికొందరు ఇతరులు ఏ విధమైన దుస్తులు ధరించి ఉన్నారో, మరియు వారి పొలంలో ఏ పంట పండుతుందో, మరియు అటువంటి కార్యాల గురించి సంభాషణ జరుగుతున్నప్పుడు సంభాషించుకున్నారండి అందరూ. మీరు ఏ పంట వేశారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఈ చీర ఎంత, ఈ బంగారం ఎంత, ఈ నెక్లెస్ ఎంత, మీ ఆయన ఏం చేస్తున్నాడు, మీ అక్క ఏం చేస్తుంది, ఇలా రకరకాల మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ సంభాషణ అంతా ఎంక్వైరీతో ఉంది, వారి సంభాషణ అంతా భౌతికంగా ఉంది, వారి సంభాషణ అంతా లోకం యొక్క కార్యాలతో నిండిపోయింది. కానీ ఈ యొక్క అన్న అంట అటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు, సంభాషణ జరుగుతున్నప్పుడు అన్న అయితే అట్లుండగా ఆమె జనసమూహం నుండి బయటికి వచ్చేసి బలిపీఠం దగ్గరికి పోయిందట. దేవుడు నాకు మహిమ కలుగునుగా. నిజమైన స్త్రీ ఎక్కడేం జరుగుతుందో అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది ఎవరే పట్టించుకోరండి. దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి బలిపీఠం దగ్గర వచ్చి ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకుని కనిపెడతా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వస్తే ఇక్కడ పనులన్నీ చక్కగా అవుతున్నాయా లేదా, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు అది చేస్తున్నారా, వీళ్ళు ఇది చేస్తున్నారని కళ్ళు అప్పగించి అందరినీ చూస్తూ ఉంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే బలిపీఠం దగ్గరకు వచ్చావో, దేవుని సన్నిధిలోకి వచ్చావో, నీవు దేవుడు మాట్లాడడానికి, ఆత్మీయ వాతావరణంలోకి వెళ్ళడానికి నీవు బలిపీఠం దగ్గరకు వచ్చి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. ఏమన్నా వింటున్నారా? అర్థమవుతుంది కదండి. దేవుడు మీకు తెలియదు కాబట్టి ఈరోజు సంఘక్రమం కూడా చెప్పేస్తాడు. దేవుడు సంఘక్రమంలో ఇది ఒక భాగం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయింది, ప్రార్థిస్తూ ఉంది, మొరపెడుతూ ఉంది, ఆమె ఉపవాసంతో ఉన్నది. ఆమె పైకి నింద పోగొట్టు పడాలని కోరుతూ ఉంది. ఆమె గొడ్రాలిగా ఉన్నందువలన అందరి చేత నిందలు పోలే దాన్ని పోగొట్టుకునేలాగిన ఒక బిడ్డ కొరకు ప్రార్థించుతున్నది. ఈ రోజు ఎటువంటి వ్యత్యాసమైన కార్యముగా ఉన్నది ఇది. ఈ రోజుల్లో బిడ్డలు కలిగి ఉండుట నిందగా ఉన్నది. అప్పుడు ఒక బిడ్డ లేకుండా ఆమెకు ఒక నింద, అన్నాకు బిడ్డలు లేకుండా నిందగా ఉన్నదంట. కానీ ఇప్పుడు బిడ్డలు పుట్టి నిందగా అయిపోయారు. బిడ్డలు పుడతారు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎటు వెళ్తున్నారో తెలుసుకోరు. ఎక్కడో వెళ్తాడు, ఏదో చేస్తాడు, ఆ బీరులు చెప్పడు తాగుబోతులు అయిపోతాడు, లేకపోతే ఏదో దొంగతనం చేస్తాడు, ఏదో అల్లరి చేస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, కేసులు అంటారు, అవి అంటారు, ఈ అంటారు, ఎన్నో నరహత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు వారిని బట్టి వీళ్ళు నిందించబడుతూ వీళ్ళే ఒక నిందారోపణ బిడ్డలు బట్టి పొందుకుంటూ ఉంటారు అనమాట. బిడ్డల కంటే ప్రాబ్లం అలాగే అయిపోయిన పరిస్థితి. ఈరోజు ఎటువంటి వ్యత్యాసమైన కార్యం ఇది. ఈరోజు ఒక నిందగా ఉండేది. ఆమె తన మోకాళ్ళను మరియు ఆమె ఆలయం యొక్క మర్యాద క్రమం గమనించలేదు, పాటించలేదు. ఆ గొప్ప ఘనతనందున యాజకుడు అట్టు పక్కగా వెలుచుండగా ఆమె గమనించలేదు. ఆమె ఎటువంటి వ్యత్యాసంతో బాధతో ఉండినదనగా ఆమె చెంపల మీద కన్నీరు కారుచుండగా ఆమె నిరాశ లేక నిస్పృహతో మొరపెడతా ఉంది. ఓ ప్రభు అయిన దేవుడా, నాకు ఒక కుమారుని ప్రసాదించు. ప్రభువా, నేను వర్తమానం వినే దానిగా మాత్రమే నేను ఉండిపోకూడదు. నాలో ఆ వర్తమానం జీవించాలి, నాలో ఆ వాక్యం శరీరం అవ్వాలి. నేను జీవించకూడదు ప్రభువా, క్రీస్తే నాలో జీవించాలి అని అన్న
చాలా ప్రగాఢ వాంఛతో ప్రార్థన చేస్తూ ఉంది, వేదనతో దేవుని వెతుకుతూ ఉంది, నిరంతరము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంది. అలా చేస్తూ అన్న ప్రతి సంవత్సరము కూడా సిలోహు అనే ప్రాంతంలోకి వెళ్తా ఉందన్నమాట. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ విధమైన దాహంతో ఆమె సిలోహులోకి ప్రయాణం చేసింది. అలానే ఇప్పుడు వెళ్తూ ఉంది. అయితే పెనిన్నా సంఘశాఖలో అన్న పట్ల హింసాత్మకమైన కార్యాలు చేస్తూ ఉంది. ప్రతిరోజు ఆమెను ఏదిస్తూ ఉంది. పెళ్ళి 6 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఏమీ లేదు. ఇవిడికి ఆమె పెనిన్న అంటుందంట, పెళ్ళి అయిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి ఏమీ లేదు. గొడ్రాలు ఇది. చాలామంది అంటారు కదా, మాట్లాంటారు, ఆ పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది బాధ. చాలా రకాలుగా మాట్లాంటారు. ఇప్పుడు అన్న పెనిన్న ఏం చేస్తుందంటే చాలా భయంకరంగా మాట్లాడుతుంది. ఈ అన్నని పెళ్ళి 6 సంవత్సరాలు అయింది, నీకు పిల్లలు లేరు అని హేళన చేస్తుంది, నవ్వుతుంది, అపహాసం చేస్తుందంట. పెనిన్న సంఘం నామకార్థ విశ్వాస సంఘ సభ్యులతో ఫుల్గా నిండిపోయిందంట. కానీ అన్న సంఘంలో ఖాళీగా ఉందంట. అన్న సంఘంలో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. 2 ముగ్గురు అలా కూర్చొని చూస్తున్నారు. పెనిన్న సంఘం బండి పెట్టక కూడా ఖాళీ లేదట. పెనిన్న సంఘం బండి పెట్టడానికి కూడా ఖాళీ లేదట. అంతమంది లక్షల మంది వచ్చి పడిపోతున్నారు. అన్న సంఘంలో ఎవరు లేరు. హల్లెలూయా. అపహాసం చేస్తుందంట, నవ్వుతుందంట. అన్న సంఘం ఖాళీ, ఏమీ లేదు. అది విత్తనాలు లేని సంఘం, దేవుని కుమారులు లేని సంఘం. ఆ సంఘంలో ఎవరు రక్షించబడతలేదు. ఎంత వాక్యం చెప్పినా అక్కడి నుంచి అలా అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రావట్లేదు. హల్లెలూయా. అది విత్తనాలు లేని సంఘం, ఫలము లేని సంఘం, ఆశీర్వాదం లేని సంఘం. అది నిందలు, హేళనలు, శ్రమలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, దుఃఖం, వేదన, శోధన బహుగా కలిగిన సంఘం అన్నా సంఘం. ఆ సంఘం ఏదో కదా, నా సంఘమే. దీన్ని కోసం చదువుతున్నప్పుడు నేను చాలా ఆదరించబడ్డానండి. నేను నిజంగా కళ్ళంటే నీళ్ళు తెచ్చుకుంటూ ఏడ్చాను, ప్రార్థించాను, దేవుని సన్నిధిలో చాలా మొరపెట్టాను. దీని పట్ల ఎంత ప్రణాళిక ఉందని నేను చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాను. నేను చాలా సంతోషించాను వాక్యం చదువుతున్నప్పుడు. హల్లెలూయా. ఏ విధంగా అన్న ఈ పెనిన్న చేత నిందలు పడతా ఉంది, హేళనలు పడతా ఉంది, శ్రమలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి, కన్నీరు వస్తూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది, వేదన వస్తూ ఉంది, శోధనలు వస్తూ ఉన్నాయి. బహుగా శ్రమలన్నీ కలిగిన సంఘం ఏదైనా ఉన్నదంటే అదే. ఆ అన్న యొక్క వేదనకు కన్నీరుకు ముగింపే లేదు. దేవుని మహిమ కలుగును గాక. ఆమె చాలా భారంగా ప్రార్థన చేస్తుందంట. పెనిన్న ఏమో హేళన చేసేస్తుంది, నవ్వుతుంది. ఏమి నీకు ఇంకేం లేదు, అయిపోయింది సర్వీస్, ముసల్దానం అయిపోయావు, నీకు నీ పని అయిపోయింది అని చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉందంట. ఆమె ఆ పెనిన్న విశ్వాసంగా ప్రార్థన చేయడానికి, భారంగా ఆమె కొరకు ప్రార్థన చేయడానికి బదులుగా, ఆమెను ఆదరించడానికి బదులుగా, వాగ్దాన వాక్యం మీద విశ్వాసం వచ్చినట్లుగా మాట్లాడడానికి బదులుగా, ఆమెకు సపోర్ట్ చేసి ఆ పరిచర్యలో భాగమయ్యి ఆమెకు ధైర్యం చెప్పకపోయి కూడా అన్నాను పెనిన్న హేళన చేస్తూ ఉందంట. యాక్చువల్గా ఈమె విశ్వాసం అయితే, ఈమె నిజంగా మంచిగా ఫలించిన, దేవునిలో ఫలించిన అమ్మాయి అయితే ఈమెకు సపోర్ట్ చేసి, ఈమె కోసం నిలబడి, వాగ్దాన వాక్యం మీద విశ్వాసం వచ్చినట్లుగా బలపరిచి, ఆదరించి, ఈమెను సపోర్ట్ చేసి నిలబడాలి, ప్రార్థన చేయాలి. కానీ ఈమె ఏం చేస్తుందంటే పెనిన్న హేళన చేస్తూ ఉందంట, విశ్వాసంలో కృంగిపోయేలా చేస్తుందంట. నీకు పిలుపు లేదు, నీకు దర్శనం లేదు, నీకు కళలు లేవు, నీ సంఘం నిజ సంఘం కాదు, దేవుని ఏర్పాట్లో నువ్వు లేవు, గొర్రెపిల్ల గ్రంథంలో నీ పేరు లేదు, నేనే వధువుని, నేనే భార్యని, నేనే అసలైన వారసురాల్ని, దేవుని చేత కృప పొందిన వారిని దాన్ని నేనే, అసలైన స్వాస్యానికి వారసుని నేనే. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. నేనే ఆయన ప్రణాళికలో ఉన్నాను, నేనే అసలైన వారసురాల్ని, కృప పొందిన దాన్ని నేనే, ఎత్తబడే వధువు నేనే, పరలోకం వెళ్ళే దాన్ని నేనే. నీవేమి కాదు, నీ పని అయిపోయింది, బుద్ధిలేని కానీ వెళ్ళిపో పాతాళం అంటున్నాను. హల్లెలూయా. నీకు పిలుపు లేదు, దేవుని దగ్గరకు వచ్చాడు, నీకు పిలుపు లేదు, ఎవరు రక్షించబడతలేదు, నీకు పిలుపు లేదు, వెళ్ళిపో, మోటాములు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోతాను.
చెవులో బియ్యం అంటుంది. హల్లెలూయా. చాలా రకాలుగా హేళన చేస్తున్నాడు పెనిన్న. నీకు పిలుపు లేదు, ఏమి లేదు, నీకు దర్శనం లేదు, ఓ కళ లేదు, నీది నిజ సంఘం కాదు, దేవుని ఏర్పాట్లో నువ్వు లేవు, గొర్రెపిల్ల గ్రంథంలో నీ పేరు లేదు, నేను అసలైన వధువుని, నేనే అసలైన భార్యని, ఎత్తబడే వధువు ఎవరనుకున్నావు, నేనే, నువ్వు కాదు, నీకేం లేదు, వెళ్ళిపో అన్నాడు. దాటన్నట్టు నా భర్త నన్నే ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు విత్తనం ఇచ్చాడు, కాబట్టి నేను ఫలించాను, ఎంత అనేక మందికి జన్మనిచ్చేశాను, నీకేమీ లేదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు కృప పొందినదాన్ని నేనే అంటూ భయంకరంగా హింసిస్తూ, హేళన చేస్తూ, ఏడిపిస్తూ, భయంకరంగా ఏడిపిస్తూ అపహాస్యం చేస్తా ఉన్నాను పెనిన్న. అప్పుడు అన్నదంట, పెనిన్న, దేవుడు నాకు కుమారుని ఇవ్వబోతా ఉన్నాడు, ఇతడు నాకు ఇచ్చిన కుమారుడు ఒక ప్రవక్త అవుతాడు, నీ కుమారుల వలె ఒక నామకార్థ విశ్వాసులుగా వాళ్ళు ఉండరు, ఖచ్చితంగా దేవుని యొక్క గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ వ్యక్తులే దేవుడు నా కుమారులుగా ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. అతను ఒక ప్రవక్తగా ఉంటాడు, నామకార్థ విశ్వాసులు ఎంత మాత్రం వారు ఉండరు, అలాంటి వారి నా గర్భంలో పుడతారు, అలాంటి వారిని దేవుడు నాకు బహుమానంగా ఇస్తాడు అని చాలా విశ్వాసంతో చెప్తుందట అన్న. ఇప్పుడు చాలా భారముతో, బాధతో, పెనిన్న ఏడిపిస్తున్న వేదనతో ఈమె ఎక్కడ బయలుదేరిందంటే సిలోహుకు బయలుదేరింది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. సిలోహులో బయలుదేరింది. ఈ సిలోహులో ఏం జరుగుతుందంటే, ఈ సిలోహులో దేవుడు ఏర్పాటు చేసిన ఒక మార్గం అక్కడ ఉంది, దేవుని యొక్క నామం అక్కడ ఉంది. అలాంటి స్థలంలో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన భారముతో, చాలా వేదనతో ప్రార్థన చేస్తుందామే. నన్ను దీవించే వరకు నేను ఈ బలిపీఠం విడిచిపెట్టిన ప్రభువా, నా వేదన చూడు, నా శ్రమ చూడు, నేను శ్రమలు చాలు, నా గర్భాన్ని తెరువు అని చాలా వేదనతో ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది. ఎంతమంది ప్రార్థిస్తారు ఇప్పుడు ఇక్కడ? దేవుని నామమున మహిమ కలుగును గాక. మీ హృదయాలు, మీ గర్భాలు తెరవబడాలంటే ఆ సిలువకు వెళ్ళి, ఈ యొక్క ప్రభురాత్రి భోజనకు వెళ్ళి, సిలువ ఏదో కాదు, ఈ కాలం యొక్క వర్తమానమే సిలువ అయ్యన్నది. ఈ సిలువలకు వచ్చి నీవు ఎప్పుడైతే మోకరించి, ప్రభువా నా గర్భాన్ని తెరువు, నా ఆత్మీయ గర్భాన్ని తెరువు, నా మనసును తెరువు, పరిశుద్ధాత్మ జీవము నాలో పెట్టు, క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ నాలోకి రావాలి, క్రీస్తులో నేను జీవించాలి, క్రీస్తుని నేను ప్రత్యక్షపరచాలి, క్రీస్తు యొక్క విత్తనానికి నేను వారసురాలుగా మారాలి అని నువ్వు ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రాధేయపడి ఆ పక్షిరాజు వల్ల బండకేసి కొట్టుకుని ఎప్పుడైతే బలిపీఠం ముందు ప్రార్థించి ప్రలాపించి ఏడుస్తావో, పశ్చాత్తాపడతావో, దేవుడు నీ గర్భాన్నప్పుడు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అన్న ప్రార్థన చేస్తా ఉంది, చాలా వేదంతో ప్రార్థన చేస్తా ఉంది. అక్కడ ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసండి, ఆమె ప్రార్థన చేస్తా ఉంది. ఆయన నాకు నిజమైన వాక్యం దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆయన దేవుడు ఆ యొక్క అన్నాన్ని తీసుకెళ్తా ఉన్నాడు. ఆమె సిలువలోకి వచ్చింది. ఆమె సిలువలోకి వచ్చి సిలువలో ఏం జరిగిందంటే, యెహోషువ గోత్రాలు శ్వాస పంచాడు. అక్కడ ఆ యొక్క ఏడు గోత్రాలకు సిలువలో శ్వాసం ఇచ్చాడు. సిలువ అంటే అర్థం ఏంటంటే 7 గోత్రాలకు ఇవ్వబడిన స్వాస్యము. ఏంటండి, మీ మనసులో ప్రింటెడ్ చేసుకోండి. సిలువ అంటే 7 గోత్రాలకు ఇవ్వబడిన స్వాస్యం. ఇప్పుడు ఆమె సిలువలోకి ఎందుకు వెళ్తుందంటే, అక్కడ 7 గోత్రాలకు స్వాస్యం ఇవ్వబడతా ఉంది. ఏంటో సిలువ అంటే, ఈ యొక్క 7 ముద్రల గ్రంథమే సిలువ అయి ఉన్నది. ఇప్పుడు 7 ముద్రల ద్వారా పరిశుద్ధులకు దేవుడు స్వాస్యాన్ని ఇస్తా ఉన్నాడు. 7 ముద్రల గ్రంథం ద్వారానే నీ స్వాస్యాన్ని పొందుకుంటావు. ఏంటి 7 భాగాలు విభాగించి దేవుడు అక్కడ ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ 7 భాగాలుగా విభాగించి 7 ముద్రల ద్వారా నీకు ఆ స్వాస్యాన్ని ఇస్తా ఉన్నాడు. ముద్రలు తెరవబడ్డం అంటే ఏంటి? ముద్రలు తెరవబడ్డం అంటే ఏంటి? క్రీస్తు తెరవబడ్డం, నీ గర్భం తెరవబడ్డం. ముద్రలు తెరవబడ్డం అంటే ఏంటి? క్రీస్తు యొక్క భాగస్వామికి క్రీస్తును బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తులో ఎవరైతే భాగమై ఉన్నారో దేవుడు వారికి స్వాస్యాన్ని ఇస్తా ఉన్నాడు, క్రీస్తుని బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రభురాత్రి భూమి ఎవరికో తెలుసా? ప్రపంచం అందరికీ కాదండి, క్రైస్తువులందరికీ కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరికీ కాదు, అర్థమైందండి? బాప్టిజం పొందిన వాళ్ళందరికీ కాదు,
లేకపోతే చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ కాదు. ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ఎవరికంటే క్రీస్తులో ఎవరైతే భాగమై ఉన్నారో వాళ్ళకి మాత్రమే. క్రీస్తులో నువ్వు భాగమై ఉంటే క్రీస్తును కోరుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. ఇక్కడ నువ్వు పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉంటావు, నువ్వు ప్రలాపించడానికి సిద్ధంగా ఉంటావు, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి సిద్ధంగా ఉంటావు, ఉపవాసం చేయడానికి సిద్ధంగా ఉంటావు, వాక్యాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉంటావు. ఏ కార్యమైనా సరే దేవుని విషయంలో చాలా శ్రద్ధగా ఆసక్తి కలిగి ముందుకు వస్తావు. నీ ఆత్మీయ జీవితాన్ని అంతకంతకు అభివృద్ధి పరుచుకుంటావు. శిలోహులోకి వస్తే నువ్వు ఆశీర్వదించబడే స్థలం అది. అక్కడ నీ యొక్క భాగస్వామి క్రీస్తు నీకు ప్రత్యక్షపరచబడతా ఉన్నాడు. శిలోహులో క్రీస్తు నీకు ప్రత్యక్షమవుతా ఉన్నాడు. 7 ముద్రలు తెరవబడే స్థలం అది. నీ శ్వాసం పొందుకునే స్థలం అది. నీ హక్కు పత్రం పొందుకునే స్థలం అది. ఇప్పుడు హన్న ఆ ప్లేస్ లోకి వచ్చింది. ఆమె తెలుసు నా గొడ్రాలి తరం శిలోహులోనే మాత్రమే పోతుంది. ఎక్కడ పోతుందండి? నీ గొడ్రాలి తరం ఎక్కడ పోతుంది? శిలోహులోనే పోతుంది. 7 ముద్రలు తెరవబడిన స్థలంలో మాత్రమే పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంది. నీ గొడ్రాలి తరం పోతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఖచ్చితంగా నీ గొడ్రాలతనం పోవాలంటే నీవు 7 ముద్రల దగ్గరికి రావాలి. నీకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోకి రావాలి. ఆ ఏర్పాటు చేయబడిన స్థలంలోనే ఆయన నామం ఉంది. అది ఆశీర్వదించబడిన భూమి, వాగ్దాన భూమి. అక్కడికి మాత్రమే నువ్వు రావాలి. అక్కడ మాత్రమే నువ్వు నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటావు. అక్కడ మాత్రమే నువ్వు దీవించబడతావు. అక్కడ మాత్రమే నువ్వు ఫలిస్తావు. అక్కడ మాత్రమే నువ్వు దేవుడిని కలుసుకుంటావు. అక్కడ మాత్రమే ఆయన మనసు నీ మనసు ఏకమవుతుంది. అక్కడ మాత్రమే దేవుడు నీ గర్భంలో ప్రవేశించగలడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వధువుకు ముద్రలు తెరవబడినప్పుడు వధువు తన జోడును, తన భాగస్వామిని, తన జంటను, తన భర్తను గుర్తిస్తుంది. ఆమె ఒకే ఒక వర్తమానంతో, 7 ముద్రల గ్రంథంతో, తెరవబడిన గ్రంథంతో, 7 ఉరుములతో ఆమె గొడ్రాలితనం పోతా ఉంది. ఏమిటి ఆ 7 ఉరుములు అంటే? 7 స్వరములు. అవి ఏంటో తెలుసా? చూడండి. మీ గొడ్రాలితనం పోవాలంటే దీన్ని నేను చెప్పి దీన్ని ముగిస్తాను. చూడండి, పేతురు గ్రంథం 2వ పేతురు పత్రిక, దీన్ని చెప్పి నేను ముగిస్తాను. 2వ పేతురు పత్రిక, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, దీని చిత్రం మీద వచ్చే వారం చూద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం. ఒకటో అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగినట్లు దేవుని నాకు మహిమ కలుగును. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. పొద్దు నుంచి మనం మాట్లాడుతున్నాం, ఉదయం నుంచి మాట్లాడుతున్నాం. దేవుని యొక్క సమాన వారసత్వం, క్రీస్తు సమాన వారసత్వం పొందుకోవాలంటే మనము ఇక్కడ ఏం చేయాలంటే, అక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని స్వభావంలో పాలివారన్నట్లు ఈ లోకమందున్న భ్రష్టత్వం మన నుంచి విడిచిపెట్టుకోవాలంటే ఈ వాగ్దానం మూలముగా మనం తప్పించుకుని దేవుని స్వభావం పాలివారన్నట్లుగా దేవుడు కొన్ని విషయాలు మనకు అనుగ్రహించాడు. అవి ఏమిటంటే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. ఇదిగోండి, ఇటు చూడండి అందరూ కూడా. ఈ యొక్క విశ్వాసం ఉంది, విశ్వాసానికి సద్గుణాన్ని యాడ్ చేయాలి. సద్గుణానికి జ్ఞానాన్ని యాడ్ చేయాలి. జ్ఞానమునందు ఆశా నిగ్రహం యాడ్ చేయాలి. ఆశా నిగ్రహం నందు సహనాన్ని యాడ్ చేయాలి. సహనమునందు భక్తిని యాడ్ చేయాలి. భక్తి యందు సహోదర ప్రేమ యాడ్ చేయాలి. సహోదర ప్రేమ యందు దయను యాడ్ చేయాలి. అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మును సోమరులైనను నిస్ఫులైనను రాకుండా చేయును.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సోమరులు అనే పదం ఇంగ్లీష్ లో ఏమున్నదంటే గొడ్రాలితనం అని ఉంది. ఈ సోమరులు అనే పదం ఏంటంటే ఇంగ్లీష్ లో ఏముంది, గొడ్రాలితనం. అంటే మన యొక్క గొడ్రాలితనం పోవాలంటే మనము పరిశుద్ధాత్మ జీవకణం పొందుకుని క్రీస్తును మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే సోమరులైనను నిస్పరులైనను కాకుండా మనం అవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తు సమాన వారసత్వం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసానికి సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహం సహనము, సహనమునందు దైవభక్తి, దైవభక్తి అందు సహోదర ప్రేమ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఆ తర్వాత దయ అనగా ప్రేమ తలరాయి వచ్చి ఎప్పుడైతే ఆ వ్యక్తితో ఐక్యం అవుతా ఉందో ఇప్పుడు పరిపూర్ణ మానవ స్వరూపంలోకి వ్యక్తి అడుగు పెట్టి ఈ వ్యక్తి గొడ్రాలితనాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన యొక్క గొడ్రాలితనం పోగొట్టుకోవాలంటే ఇక్కడ పేతురు గారు చెప్పినట్లుగా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మనము అంచెలంచెలుగా విశ్వాసం పొందుకున్నామా, తర్వాత ఏం పొందుకోవాలి, సద్గుణం పొందుకోవాలి. సద్గుణం పొందుకున్నామా, తర్వాత ఏం పొందుకోవాలి, జ్ఞానం పొందుకోవాలి. జ్ఞానం పొందుకున్నామా, తర్వాత ఏం పొందుకోవాలి, ఆశానిగ్రహం పొందుకోవాలి. ఇలాగ అంచెలంచెలుగా చూడండి. బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత రెండో సంవత్సరం ఉంటుంది, రెండో సంవత్సరం తర్వాత మూడో సంవత్సరం ఉంటుంది. 3 సంవత్సరంలో అలాగే చిన్న బిడ్డగానే పాలు తాగి పిల్లలు ఉండిపోడు, ఎదుగుతూ ఉంటాడు. సంవత్సరానికి ఎదుగుతూ ఉంటాడు. అతను 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి యవనస్తుడు అవుతాడు. ఆటోమేటిక్గా 30 వయసులో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేటడికి నడి వయసులోకి వెళ్తాడు. 80 సంవత్సరాలు వచ్చేటడికి వృద్ధాప్యం వస్తూ ఉంది. హల్లెలూయా. అంటే అతను వయసు పెరిగి కొలది అతని యొక్క జీవన విధానం మారుతా ఉంది. అలాగే క్రైస్తవులుగా మనము చర్చికి వెళ్ళి కొలది, వాక్యం వింటి కొలది మన ఆత్మలో ఈ విధంగా విశ్వాసం తర్వాత సద్గుణం, సద్గుణం తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత ఆశానిగ్రహం, సహనం తర్వాత దైవభక్తి తర్వాత సహోదర ప్రేమ అంచెలంచెలుగా పొందుకుంటూ పరిపూర్ణ మానవ స్వరూపం పొందుకుంటే దానిపైన తలరాయిగా క్రీస్తు నీలోకి వస్తాడు. అప్పుడు నీ గొడ్రాలితనం పోతా ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఎందుకు ఆమె వాకింగ్ కోరుకుంటా ఉంది, ఎందుకు కోటాలు కోరుకుంటా ఉంది, ఎందుకు ఆమె మరింత ఎక్కువ వాకింగ్ కావాలనుకుంటుంది, ఈమెకి లక్షణాలన్నీ కావాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని పొందుకోవాలి. నేను క్రీస్తుని పొందుకోవాలి, పరిపూర్ణ మానవ స్వరూపంగా అయిపోవాలి, దేవుడు క్రీస్తు నాలోకి తలరాయిగా దిగి రావాలి, నేను ఆత్మీయ శక్తిగా మారాలి అని ఆ శక్తితో ఆమె అన్న దేవుని సన్నిధిలో శిలోహలోనికి 7 ముద్రలు ప్రత్యక్షపరచబడిన స్థలంలోనికి ఆమె ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు ఆమె ఒక జీవాన్ని పొందుకొని ఒక ప్రవర్తన క్రీస్తుని మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షతను ఆమె ప్రజల మధ్యలో తీసుకొచ్చింది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక అద్భుతం జరిగింది. నిజముగా క్రీస్తు యందు మనం ఆ విధమైన పరితపమైన హృదయంతో వాక్యాన్ని కోరుకుని ఎంత వాక్యంతో మనం సహవాసం చేస్తామో, ఎంతగా అద్భుతంగా ఈ గుణలక్షణాలను మనం పొందుకుంటామో అప్పుడు మనం సోమరులుగా, నిస్ఫలులుగా, బలహీనులుగా, బద్ధకస్తులుగా మారిపోకుండా దేవుడు ఈ యొక్క పరిపూర్ణమైన మానవ స్వరూపం ఇచ్చి ఒక అద్భుతమైన లోకమునకు వెలుగుగా 7 ముద్రల ప్రత్యక్షత నీకు ఇవ్వడం ద్వారా, 7 ముద్రల గ్రంథము నీకు తెరవబడు ద్వారా, శిలోహులోనికి నువ్వు వెళ్ళడం ద్వారా నీవు లోకమునకు వెలుగుగా మారిపోతా ఉన్నావు, లోకమునకు శక్తిగా మారిపోతా ఉన్నావు, లోకమునకు జీవంగా మారిపోతా ఉన్నావు. మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో నుంచి వస్తా రెడీగా ఉంది. హల్లెలూయా. ఇది అన్నాకు దేవుడు ఏర్పాటు చేసిన పాత నిబంధనలో ఉన్న మార్గం. మరి కొత్త నిబంధనలో ఉన్న నీకేసిన మార్గమే 7 ముద్రల గ్రంథమై ఉన్నది. దీంతో నువ్వు ఎప్పుడైతే చదువుతావో, ఎప్పుడైతే ఆ ప్రభురాత్రి భోజనం తీసుకొని ఆ ప్రమాణం చేసి తీసుకుంటావో, 7 ముద్రల గ్రంథం చదువుతావు, దాన్ని సహవాసం చేస్తా ఉన్నావు, ఆ యొక్క 1వ ముద్ర ద్వారా నీకు విశ్వాసం వస్తుంది, 2వ ముద్ర ద్వారా సద్గుణం వస్తుంది, 3వ ముద్ర ద్వారా జ్ఞానం వస్తుంది, 4వ ముద్ర ద్వారా ఆశానిగ్రహం వస్తుంది, 5వ ముద్ర ద్వారా సహనం వస్తుంది, 6వ ముద్ర ద్వారా దైవభక్తి వస్తుంది, 7వ ముద్ర ద్వారా సహోదర ప్రేమ వస్తుంది. అప్పుడు నీవు 7 ముద్రల ద్వారా పరిపూర్ణ మానవ స్వరూపంగా మారిపోయి తలరాయితో ఐక్యమైపోతుంది. హల్లెలూయా. 7 ముద్రలు ఎప్పుడైతే నీలోకి వచ్చినాయో నీ జీవంలో క్రీస్తు వస్తాడు. 7 లక్షణాలు ఎప్పుడైతే వచ్చాయో నీ జీవితంలో క్రీస్తు వస్తాడు. అప్పుడు నీవు క్రీస్తు కలిసి ఏకమై లోకానికి వెలుగుగా ఉంటారు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరులారా, అన్న ప్రలాపించింది దీనికోసం, అన్న ఏడ్చింది దీనికోసం,
అన్న అంతగా నిందించబడి శ్రమపడి ఒత్తులు తెచ్చుకొని ఆయన భయంకరమైన క్రిటిసైజ్ చేయబడుతుందంటే దీనికోసం. ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో అప్పుడు నీ జీవితంలో ఫలాలే ఫలాలు, అప్పుడు నీ జీవితంలో ఆరోగ్యమే ఆరోగ్యం, అప్పుడు నీ జీవితం ఎంత ఫలవంతంగా మారిపోతుందంటే దేవుడు అక్కడ నడిపించే వరకు అన్నాను ఎలాగైతే నడిపించాడో నన్ను కూడా అలాగే నడిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ విధంగా మనం సిద్ధపడి ప్రభురాత్రి భోజనం మనం తీసుకొని అన్నా వాళ్ళ సిద్ధపడి సిలోహులోనికి వెళ్ళి 7 ముద్రలు తెరవబడి దాంతో సహవాసం చేసి ఆ జీవకణాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఈ లక్షణాలు పొందుకుని మనము క్రీస్తు యొక్క సమాన వారసత్వంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఖచ్చితంగా అలాంటి వారసత్వంలోకి మీరు కూడా పొందుకోవాలని చాలా హృదయ వేదనతో నేను ప్రార్థిస్తూ ప్రలాపిస్తూ దేవుని యొద్ద మొరపెడతా ఉన్నాను. దేవుడు కూడా మనల్ని కూడా అన్నవలే ఫలించి ఒక అద్భుతమైన దేవుని కుమారులు అందరూ ఏకమై ఇక్కడ సంఘముగా కట్టబడాలని భారంతో ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా అంతగా ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ చేయబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.